చేసిన విష్ణు మండల ప్రజలకి చెప్పదలుచుకునేది ఏంటంటే మన తెలంగాణ కానీ హైదరాబాద్ ఎస్పెషల్లీ ప్రపంచ సిగ్గుపడాల్సిన విషయం. ఎందుకంటే ప్రపంచంలో ఎన్నో దేశాలు ఉన్నాయి, వాళ్ళు ఎందుకు మొత్తం అక్కడ డ్రగ్స్ తయారు చేయించుకోవట్లేదు సిటీ అని ఒకటి అనుకున్నారు కదా గత ప్రభుత్వంలో. అది ఎందుకు అనుకున్నారు? అక్కడ దరిదాపులో కూడా ప్రజలు కానీ పాటి పంటలు కానీ ఉండవు. కాబట్టి అలాంటి ప్రదేశాలు ఎన్నుకొని అక్కడ ఒక 30-40 కంపెనీలు పెట్టి ఒక ప్రాపర్ ప్రాసెసింగ్ యూనిట్స్ పెడతారు. దానివల్ల ఏదైనా ఎకానమీ ఆఫ్ స్కేల్, ఎక్కువ కంపెనీలు ఉంటే ఎంత ఖర్చు అయినా తక్కువ రేట్ లో ఒక్కొక్క కంపెనీకి అది క్లీనింగ్ ప్రాసెస్ అవుతుంది. అలా దాన్ని ఒక పౌడర్ రూపంలో తీసుకెళ్లి దాన్ని ఎక్కడో డబ్బు రూపంలో ఇక్కడ ఉన్న రాజకీయ పీపుల్ కూడా వాళ్ళు కూర్చున్న కాంట్రాక్ట్ లేబర్ మీద శ్రమ దోపిడీ చేయడానికి తప్ప ఇంకోటి ఏమీ లేదు. రెండోది, ఇప్పుడు మీరు తీసుకుంటే ఇక్కడ ఎంఎస్ఎన్ ఉంది ఆల్రెడీ, మన కళ్ళ కనబడుతోంది. 2 బ్లాక్స్ అని పర్మిషన్ తో స్టార్ట్ అయ్యి 16 బ్లాక్స్ విస్తరించారు. ఇప్పుడు 14 బ్లాక్స్ ఇంప్లిమెంటేషన్ వచ్చాయి. ఒక్క రూల్ కూడా పాటించడం లేదని అందులో పనిచేసే ఎంతో మంది ఎంప్లాయీస్ చెప్పారు. ఇప్పుడు మనకి ఇక్కడ ఉపాధి అంటున్నారు, ఇక్కడ కెమికల్ ఫార్మా తప్ప ఇంకేం కంపెనీస్ లేవా ఇక్కడ రావడానికి ఉపాధి కోసం? ఎన్నో ఉన్నాయి, చేనేత పరిశ్రమలు ఉన్నాయి, బిస్కెట్ మ్యానుఫ్యాక్చరింగ్ గాను, ఇక్కడ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్, ఎన్నో ఇక్కడ పర్యావరణాన్ని ఇంత కాలుష్యం చేయకుండా ఉపాధి కల్పించే కంపెనీస్ ఎన్నో ఉన్నాయి. అవి ఎందుకు రావడం లేదు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చాలా స్వార్థంతో కొడుకున్నది. ఇక్కడ కూడా 2 ఎకరాలు చిల్లర అని చెప్పి ఇప్పుడు 9.5 ఎకరాలకు అసలు ఆల్రెడీ ఇంకా డెవలప్ అయినట్టుగా కనబడుతోంది. ఇది ప్రజాభిప్రాయ సేకరణ. ఏ స్టేజ్ లో ఉండాలి ప్రజాభిప్రాయ సేకరణ? ఫస్ట్ స్టార్టింగ్ లో ఉండాలి. ఇది మొత్తం డెవలప్ అయ్యాలి అక్కడ కనబడుతుంది. అంటే ఏంటి? ఏదో నామమాత్రానికి ఇది ప్రజాభిప్రాయ సేకరణ, ఇంకోటి ఏమీ లేదు. ఎంఎస్ఎన్ కంపెనీ అప్పుడు అంత అవగాహన లేకుండే జనాలకి. ఇంకోటి, కరోనా టైంలో పర్మిషన్ అంటున్నారు. కరోనా టైంలో పర్మిషన్ ఇవ్వాల్సిన అవసరం ఏంటి? అంటే ప్రజలు బయట రావడానికే భయపడుతున్న సమయంలో గుడ్డి చప్పుడుగా కూడా ఇచ్చినట్టే కదా ఇది. ఇంకో విషయము, ఇప్పుడు ఇక్కడ జనాలు ఉండే దగ్గర ఈ కంపెనీలు ఎందుకు పెట్టకూడదు, రసాయన కంపెనీలు కానీ మెడికల్ కంపెనీలు కానీ, ఎన్నో రీజన్స్ ఉన్నాయి. ఒకటి, నీటి ప్రాబ్లం. ఇక్కడ ఆల్రెడీ ఇది సెమీ యారిడ్ క్లైమేట్. ఇది సెమీ యారిడ్ అంటే అంత ఎక్కువ నీటి వనరులు లేని ప్రాంతం. ఇది ఈ ఫార్మా కంపెనీలు ఎంతో నీటి రిసోర్సెస్ తీసుకుంటాయి. అలాంటి కంపెనీ ఇక్కడ పెట్టడం ఏంటి? ఇది చాలా తప్పు. రెండో విషయం, ఇక్కడ ఏదైతే గాలి పొల్యూషన్ కానీ ఈ నీటి పొల్యూషన్ కానీ ఇది చాలా ఇంటెన్సివ్ గా ఉంటాయి ఈ కెమికల్ వీటి కంపెనీస్ కి. దీనికి చాలా స్ట్రింజెంట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కానీ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇలాంటివి అన్ని పర్మిషన్స్ కావాలి. ఈ కరోనా టైంలో 2 ఎకరాలను తీసుకొని చాపల కింద నీరు లాగా 9 ఎకరాల వరకు విస్తరించడం ఇప్పుడే ఎలా ఉంది అంటే ఇంకా ఫ్యూచర్ ఎలా ఉంటుంది? ఇప్పుడు ఎంఎస్ఐ ఎట్లాంటి స్టేజ్ లో స్టార్ట్ అయింది, ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు ఈ కన్స్ట్రక్షన్ కూడా ఎంత చేసిరంటే ఈ ప్రజాభిప్రాయాన్నా లేకపోతే ఏదో నామమాత్రానికి తూతుమంతరంగా చేస్తున్నారా అనేది అందరికీ డౌట్ ఉంటుంది. ఇంకో మూడవ విషయం, ఇక్కడ ఈ రసాయనాలు పెట్టడానికి వ్యతిరేకించడానికి జనాలు పాటి పంటలు ఉన్న దగ్గర ఈ ఇండస్ట్రియల్ నార్మ్స్ ఉంటాయి. మీరు 1984లో భోపాల్ గ్యాస్ ట్రాజడీ అని వినుంటారు. యూనియన్ కార్బైడ్ కంపెనీ, అమెరికా వాళ్ళ కంపెనీ. అది పేలి నైట్ విమానం ఎక్కి అమెరికా వారిపోయిన ఓనర్. ప్రజలు లక్షల మంది ఇప్పటికీ అనుభవిస్తున్నారు. అప్పుడు 1000 మంది చనిపోయారు. ఇప్పటి వరకు కూడా వాళ్ళకి హెల్త్ ఇంప్లికేషన్స్ ఉన్నాయి. సో ఇవన్నీ ప్రజలకు తెలియజెప్పాలి. ఇవన్నీ ఏమి లేకుండా మీరు కరోనా టైంలో గుడ్డి చప్పుడు కాకుండా ఈ పర్మిషన్ తీసుకోవడము, మళ్ళీ 2.5-9 విస్తరించడం ఇప్పుడే ఎలా ఉందంటే ఇప్పుడు 100-200 ఎకరాలకు పోలే గ్యారంటీ ఏంటి? ఈ ఎంఎస్ఎన్ కంపెనీ ఏదైతే ఉందో పెద్ద పెద్దలోనే రానియారు లోపలికి. నేను 14వ వార్డు మెంబర్ని, సర్పంచ్ పోయా కూడా లోపలికి రానియని పరిస్థితి. అలాంటప్పుడు ఈ ఫ్యూచర్ లో ప్రాబ్లమ్స్ వస్తే ఎవరు క్వశ్చన్ చేయాలండి? ఇందులో ఎన్నో ఉంటాయి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్స్ ఇవన్నీ ఉంటాయి. వాటికి పెద్ద బ్యూరోక్రటిక్ రెడ్ టేప్ అంటారు. దానివల్ల ఎన్నో డిలేస్ ఉంటాయి. అవన్నీ ఎవరు చేయించాలి? ఇక్కడ ఎవరి రోజు వారి ప్రాబ్లమ్స్ కే చచ్చిపోతున్నారు జనాలు. ఇలాంటి పోయి హైదరాబాద్ కి సెక్రటేరియట్ కి పోయి తిరుగుతారా ఎవరైనా? కాబట్టి ఇది చాలా తప్పు. ఇంత స్టేజ్ వరకు తీసుకురావడం, ముందే ప్రజాభిప్రాయ సేకరణ అనేది చేయాలి. ఇంకో కొన్ని విషయాలు
ఇప్పుడు మీరు ఉపాధి అంటున్నారు 200 మంది ఉపాధి అంటుంటే 100 మంది అక్కడ ఉపాధి ఉంది ఇక్కడ. రైతులే ఉన్నారు, వాళ్ళ కూలీలే ఉన్నారు, మీరు ఎవరు ఇచ్చే ఉండండి. రెండవది ఇక్కడ ఆల్రెడీ కొన్ని ఈ వ్యవసాయ ఆధారిత కొంతమంది ప్రజలు ఉన్నారు. వాళ్ళు వ్యవసాయం తప్ప ఇంకోటి తెలియదు, వాళ్ళు ఎక్కడికి పోవాలి? సో ఇక్కడ ఇవన్నీ ఆస్పెక్ట్స్ ఉన్నాయి. కాబట్టి నేనేమన్నా అంటే ఇది ఏదన్నా సేల్స్లలో పెట్టుకోండి, స్పెషల్ ఎకనామిక్స్ లో ఎంఎస్ఎన్ లాంటి కంపెనీ కూడా ఇక్కడ నుంచి మూవ్ చేయాలని మేము అనుకుంటుంటే మళ్ళీ ఒక కొత్త కంపెనీ తీసుకొచ్చి మీది నల్గొండ మొరాసిస్ ప్రాబ్లం అని విన్నాం. అది న్యాచురల్ గా జరిగింది, కానీ కొన్ని ఆర్టిఫిషియల్ రీజన్స్ కూడా ఉన్నాయి. రేపటి నాడు ఇక్కడ పరిస్థితి అలా తయారవుతుంది. వికలాంగులు పుట్టుకతో ఎన్నో ప్రాబ్లమ్స్ తో అలా పుడతారు. అలాంటి సిచ్యువేషన్ మనకు అవసరమా? కాబట్టి ఇక్కడ పెట్టడానికి ససేమిరా మేము అందరము నో చెప్తున్నాము. ముక్క గంటంలో ఇక్కడ చాలా మందికి ఇంకా రాలేదు. నెక్స్ట్ అండి నాగర్పూర్ చంద్రారెడ్డి సన్ ఆఫ్ పెంటారెడ్డి రామేశ్వరపల్లి. నేను మాజీ డిసిసి డైరెక్టర్ అనేక ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాల్లో పాల్గొనేటువంటి అందరూ ఉన్నాం. ఇక్కడ మొట్టమొదటిగా వచ్చి కంపెనీ వాళ్ళు ఇదే అభిప్రాయాలు చెప్తా ఉంటారు మనకు అందరికీ. ఇక్కడ ఉద్యోగాలు ఇస్తాం, ఇది మేము పొజిషన్ కాకుండా చూస్తామని చెప్పేసి మన అభిప్రాయ సేకరణ టైంలో మాత్రమే చెప్పారు. తర్వాత మనందరూ కూడా తెలుసు, మన చుట్టుపక్కల ఉన్నటువంటి కంపెనీ నుంచి మనం ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నాం. ఇప్పుడు ఇక్కడ నుంచి ఎత్తేయాల కంపెనీ అని చెప్పేసి మనం 125 రోజులు గాజాపూర్ గ్రామంలో వాళ్ళు నిరాహార దీక్షలు చేస్తే ఆ కంపెనీ లాభం చేయాలని చెప్పేసి ఎత్తేయాలని చెప్పేసి ఇక్కడ నుంచి తరలించడానికే మనందరం పోరాటం చేస్తే మరి ఈ రోజు వచ్చి ఇంకొక కంపెనీ మన పెట్టి మరి రైతులందరూ ఆత్మహత్య చేసుకునే పరిస్థితుల్లో సార్ తప్పనిసరిగా ఈ కంపెనీ ఎట్టి పరిస్థితుల్లో మేము అలవాటు చేయాలని చెప్పేసి ఇది ఇక్కడ పెట్టదని చెప్పేసి మేము అందరినీ ఈ యాజమాన్యాన్ని కూడా తెలియజేస్తా ఉన్నాం. తప్పనిసరిగా మీరు ఇక్కడ పెట్టడానికి తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారు. ఈ ఎంఎస్ఎల్ కంపెనీ కూడా త్వరగా మూవ్ చేయడానికి అందరూ కూడా ఈ కంపెనీలన్నీ మూవ్ చేయించే బాధ్యత తీసుకున్నామని చెప్పేసి మా ప్రాణాలు పోయినా సరే మేము కంపెనీలు పెడతామంటే మరి అదే పెట్టండి, మరి మా ప్రాణాలనే ఇక్కడ చేస్తామని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ మేమందరం పోరాడుతుంటే మీ 10 కంపెనీల కడుపు జరిగేది మరి రైతులందరినీ సాగొట్టాలని చెప్పేసి తెలియజేస్తూ మీ అందరి నా పేరు వచ్చేసి ఇదే ఊరు బిక్కనూరు. ఇక్కడనే మా భూములు ఉంటాయి సార్. అయ్యా కలెక్టర్ గారు ఒక నిమిషం అండి వినండి. పొల్యూషన్ డిపార్ట్మెంట్ అంటే అయ్యా కలెక్టర్ గారు, సార్ కలెక్టర్ గారు ఈ ప్రజాభిప్రాయ సేకరణ అనేది ఈ రోజు మనం చేస్తున్నాం అన్నది. ప్రజాభిప్రాయ సేకరణ అనేది ఎప్పుడు చేయాలో మీరే చెప్పండి సార్. ఒక్క నిమిషం. నుండి అనుమతులు పొందక ముందు ఇక్కడ ప్రజాభిప్రాయ సేకరణ అనేది చేయాలి. ఈ కలెక్టర్ గారు ఈ పొల్యూషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు అన్ని కోవిడ్ టైంలో కానీ తర్వాత ఇంకెప్పుడైనా ఇక మనం అందరి మీద ఇక్కడ యువకులు, ఇక్కడ రైతులు, ఇక్కడ వాళ్ళు చేస్తారనే ఉద్దేశంతో అన్ని అనుమతులు దొంగచాటుగా ఇచ్చేసి ఇప్పుడు రాబోయే ఏదో పెట్టాలనే ఉద్దేశంతో ప్రజాభిప్రాయ సేకరణ అనేది చేస్తా ఉన్నారు. అది వాళ్ళకు తెలుసు, మనకు తెలుసు, అందరూ తెలుసు. కానీ రాబోయే ఇంకో నెల 2 రోజులలో అయితే మనం ఎట్లాగో దాడి చేస్తాం, పోరాటాలు చేస్తాం, ఈ కంపెనీ మనకు అర్థం ఉద్యమాలు చేస్తాం, పై వాళ్ళు వాళ్ళ పైన ఒత్తిడి తీసుకొస్తారనే ఉద్దేశంతో ఇలా వీళ్ళు పొల్యూషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు, కలెక్టర్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఈ పోలీస్ బందోబస్తు ఇవన్నీ చూస్తూ ఉంటున్నాము. ఎందుకు ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అనే ఉద్దేశంతో. కానీ ప్రజాభిప్రాయ సేకరణ అనేది ముందే ఎందుకు చేపట్టారు? కన్స్ట్రక్షన్ అనేది రెడీ అయింది. ఇంకొక సంవత్సరం అయితే కన్స్ట్రక్షన్ బల్క్ డ్రగ్స్ ఇదే 1000 కేజీల పర్ డే బల్క్ ఔషధాలు అనేది తయారైతా ఉంటాయి. అప్పుడెందుకు ఇదే ప్రజాభిప్రాయ సేకరణ చేయలేరు? ఇప్పుడెందుకు ఈ ప్రజాభిప్రాయ
ప్రజాభిప్రాయ సేకరణ చేస్తా ఉన్నారు. అంటే ఏమవుతుంది, ఏం చేయగలుగుతారు? ఇదే ఎంఎస్ఎల్ కంపెనీ పడ్డది, ఇతర పడ్డది, ఇతర చేసుకుంటా పోతామంటే ఊరుకునేది ఏం లేదు. మా వాళ్ళు ఎవరు కూడా ఊరుకోరు సార్. కలెక్టర్ గారు ఇదే మళ్ళీ కొట్టాలకు మళ్ళీ మీరే రావాల్సి వస్తుంది, ఇదే పోలీసు వాళ్ళు పెట్టాల్సి వస్తుంది సార్. గుర్తుపెట్టుకోండి, ఇక్కడే ఉన్నాం. మా నాన్న ఉంటుంది ఇదే గడ్డ మీద, మా తాత ఉంటుంది ఇదే గడ్డ మీద, మా ముత్తాత ఉంటుంది ఇదే గడ్డ మీద. అప్పుడు మా నాన్న కళ్ళలో ఆనందం చూసాం, మా తాత కళ్ళలో ఆనందం చూసాం. ఇదే రోడ్డు పూట నడుచుకుంటా పోయినాము, ఇదే రోడ్డు పూట ఆటలు పాడుకుంటా పోతున్నాం. మన తమ్ముళ్ళు ఉన్నారు, నా అక్కలు ఉన్నారు, అందరూ ఉన్నారు. ఇదే పచ్చని వాతావరణం, ఇదే పచ్చని పొలాల పూట మేము ఆడిన రోజులు ఉన్నాయి, ఆ ఆడిన గుర్తులు అన్ని ఉన్నాయి. వాటన్నిటిని చరిత్రలో నిలిపేయాలని, చరిత్రలో కలిపేయాలని అనే ఉద్దేశంతో ఏం లేదు. కలెక్టర్ సార్ గుర్తు పెట్టుకోండి, మేము ఉన్నాము. నా కొడుకున్నాడు, నా కొడుకు కూడా ఇదే పచ్చని వాతావరణం చూడాలని చూస్తా ఉన్నాడు. అంతేగాని మీదో రకం మాదో రకం పెట్టుకోండి. చాలా ఉన్నాయి అడుగులు, ఇంకా అన్నట్టు అన్నట్టు అడుగులు ఉన్నాయి, శ్రీశైలం అడుగులు ఉన్నాయి, నల్లమల అడుగులు ఉన్నాయి, ఆదిలాబాద్ అడుగులు ఉన్నాయి, చాలా చోట్ల చాలా రకాలుగా ఎన్నో కంపెనీలు ఉన్నాయి. ఇక్కడ మాత్రం పెట్టుకోవడానికి అవకాశం లేదు. మీరు మరీ ఖండించి కళాఖండిగా చెప్తా ఉన్నాం. మీరు బెదిరిస్తున్నాం అనుకుంటారా? మరి మీరు ఇంకా ఏ విధంగా మా అభిప్రాయాన్ని ఏ విధంగా స్వీకరించినా సరే కానీ పెట్టడానికి అయితే అనుమతి లేదు. ఖచ్చితంగా ఈ మూకుమ్మడిగా మేము ఒకటే చెప్తా ఉన్నాము, దాడి చేయడానికైనా సిద్ధంగా ఉన్నాము. బరాబర నాయకులు వచ్చి మాట్లాడిన రోజులున్నాయి. కాదాపూర్ అదే మైపాలన ఇక్కడ చూస్తా ఉన్నాడు. మైపాలన 125 రోజుల నిరాహార దీక్ష చేసిన రోజులు ఉన్నాయి. ఎవరు కూడా పట్టించుకున్న రోజులు. అంతకుముందు కంపెనీ పడితే మీకెంత కంపెనీ అంటే మీకే ఉద్యోగాలు దొరుకుతాయి, మీకే ట్రాన్స్పోర్ట్, మీ భూములు విలువలు పెరిగిపోతాయి. ఏ భూములు పెరిగినా ఏది చేసినా గతం గతగా అయిపోయింది. రాజకీయ నాయకులు ఇదే ఎస్ఐ సార్, ఇదే మేమే ఉన్నాం. మొన్న రీసెంట్ గా నెల 15 రోజుల కిందట కంపెనీలో మా వాళ్ళకు ఉద్యోగాలు కావాలని మేము పోతే కంపెనీ యాజమాన్యం పోలీసు వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చింది. లొల్లి కాస్తా ఉన్నారు స్థానికులను. ఇదే ఎస్ఐ సార్ ఇదే వీళ్ళు సరే కంప్లైంట్ తీసుకొచ్చారు, కంప్లైంట్ తీసుకుపోయారు, మాకు పోలీస్ స్టేషన్ తీసుకుపోయారు. పోలీస్ స్టేషన్ వాళ్ళు చెప్పే విధానం కూడా ఉంటారు. బెదిరించారు. ఇదే ఎస్ఐ సార్ ఇదే ముందు 217 ఉద్యోగాలు ఇస్తా అని చెప్తాం. మీ భూములకు రేట్లు పెరుగుతాయని రాజకీయ నాయకులు చెప్తా ఉంటారు. మీకు ఇక్కడ మంచి ఔషధాలు తయారవుతాయని చెప్తా ఉంటారు. అన్ని మీరే చెప్తారు. పూర్తికి మళ్ళా మేమే ఉద్యోగాలు అడిగేసరికి చదువుకున్న వాళ్ళము, అరే భయ్ ఈ వ్యవసాయం చేస్తే పిల్లలు ఓడిస్తలేరు రా భయ్, ఏమో కంపెనీలో పని చేస్తాను పలానా కంపెనీలో పని చేస్తున్నాడు, పిల్లలు ఇస్తారనే ఉద్దేశంతో కంపెనీలకు ఉద్యోగానికి పోతా ఉంటే యాజమాన్యం మీరు చదువుకోలేరురా, మీరు చదువుకున్నారు మీకేమిస్తాం ఇచ్చి కూడా పడుకోరా, మీ బాయికి బర్రెపేటలు ఇస్తా ఉంటే పైసలు వస్తా ఉంటాయి, మాకు బర్రె పాలు వేస్తా ఉంటే పైసలు వస్తా ఉంటాయి. మాకు ఇచ్చాను ఉద్యోగాలు, మనం చేసుకోవడానికి కాదా లేదా? మనం చేసుకోవడానికి మాకు చేతులు లేవా? మేము ముదిరాజులలో చెప్తున్నా, ఇదే సింగల్ చెరువు ఉంటుంది, ఇదే చిగురనుకుంటు ఉంది, ఇదే అలంకుంట చెరువు ఉంది, ఇదే ఎలక్షన్ ఉన్నది, ఇదే లక్ష్మీగౌడ చెరువు ఉన్నది, 5 రకాల చెరువు ఉంది. ఇదే పొల్యూషన్ డిపార్ట్మెంట్ సార్ ఏం చెప్పాడు, 3 ఎకరాలు ఉంది, 10 కిలోమీటర్ల దూరంలో ఏడ ఉన్నది చెరువు ఏడున్నాయి. నువ్వు చూసావా? పొల్యూషన్ డిపార్ట్మెంట్ మీరు చూసిర్రా? సరే ఎట్లా మాట్లాడుతున్నారు? మీరు చూసిర్రా? ఏ చెరువు ఏడుందో తెలియదు. ఏ డిపార్ట్మెంట్ సార్? ఇప్పుడు మీరు అక్కడ తాగుతున్న వాటర్ బాటిల్ ఉంది, నేను ఇప్పుడే వాటర్ తీసుకొస్తా, మీరు టైం ఇస్తే వాటర్ తీసుకొస్తా. అదే వాటర్ బాటిల్ నా బోర్డులో ఉన్న భూమిలో మీరు ఆ వాటర్ తాగిన ఇదే ఎంఎస్ఆర్ కంపెనీ ఎంత పొల్యూషన్ చేస్తుంది అనేది మీరు అర్థమవుతారు. మీరు టైం ఇస్తే ఇప్పుడే అవ్వాలి. ఏ పొల్యూషన్ ఏముంది? మీరు అన్నది కదా 660 కిలోలు 760 కిలోలు వేస్టేజ్ మొత్తము ఏదో సాలిడ్ రూపం ఉంది, ఏదో చేస్తామని ఎటు పోతుంది సార్? సాలిడ్ రూపం ఉంది. ఎంఏ స్టూడెంట్ సార్ కంపెనీలో పనిచేస్తా ఉన్నా, అంతా తెలుసు, మొత్తం తెలుసు. ఏం చేస్తారు? ఈటీపీ ఏం చేస్తుంది? రెయిన్ వాటర్ వస్తుంది, మొత్తం చెరువులకు వాటర్ వచ్చేస్తాయి, చేపలు చనిపోతాయి. ముదిరాజులము ఇలా చేపలు పట్టుకొని బతికేటోళ్ళం సార్ మేము. మా పరిస్థితి ఏంది అనేది మీరు ఆలోచించాలి. అయ్యా కలెక్టర్ సాబ్, అయ్యా పోలీసు నియంత్రణ మండలి అధికారి అయిన మీరు ఒకటే చెప్తున్నానండి, చుట్టుపక్కల ఏం జరుగుతుంది, పొల్యూషన్ ఎంతవరకు వస్తుంది, మీరు ఆఫీస్లో కాకుండా బయటకు వచ్చి ఒకసారి చూడండి. చూసిన పాపం లేదు. పైగా మీరే మాట్లాడతారు, అదే మీకేంద్ర మస్తు ఇప్పుడు వచ్చినాం రాజకీయం చేస్తా ఉన్నారు, అదంతా ఏం చేస్తారు? ఒకటే చెప్తా ఉన్నాము, కంపెనీ పెట్టడానికి అయితే ఎలాంటి పర్మిషన్ ఇవ్వకండి. ఇస్తే మాత్రం బట్టలు తింటుకొని మరి పక్క అది ఎవరైనా సరే ఎవరైనా
యువత రైతులు అందరు కలిసి దాడి చేయడానికి కూడా సిద్ధంగా ఉంటారు. దానికి పూర్తి బాధ్యత మీరే సార్. పర్మిషన్ ఇచ్చు మీరే 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 బి రాకేష్ రెడ్డి గారు. నా వృత్తి వ్యవసాయం. మా పక్కన లక్ష్మీదేవపల్లి. ఈ కంపెనీ నుంచి మీకు కూడా ఎవరు పిల్లని అనే మాటలు మాట్లాడుతున్నారు ఊళ్ళ. కాబట్టి దయచేసి అడిషనల్ కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నా, ఈ యొక్క పని ఏంటంటే ఇక్కడ ప్రజాభిప్రాయాల సేకరణ చేయడం కాదు. మీరు ఈ భూమిని ఎవరైతే రైతుల దగ్గర నుంచి అభిప్రాయాల సేకరణ చేసేవాడి మీరు ఇప్పుడు ఏదో తూతు మాత్రంగా ఇప్పుడు ఎంత పంటే ఊళ్ళన్నీ వ్యవసాయ దగ్గరకు వచ్చి అక్కడ ఏం జరుగుతుందని తెలుసుకొని ఇది పెట్టేది. ఇది మీరు ముందే పెట్టేది. ఇప్పుడు పెట్టడం కరెక్ట్ అయినా ఇదే టెంట్ వేసుకొని ఇక్కడ నిరాహార దీక్ష చేస్తామని నేను పర్మిషన్స్ అన్ని రద్దు చేయాలి. ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు. నెక్స్ట్ త్యాగల నవీన్ దిక్కునూరు 15th వార్డ్ మెంబర్. మీ పేరు ఊరు చెప్పండి. లేదు పర్సనల్ ప్రాబ్లమ్స్ నేను దాన్ని తీసేద్దామనే ప్రయత్నం ఏం చేస్తా ఉంటాయి. ఇలా మళ్ళీ కొత్త కంపెనీ వచ్చి మళ్ళీ కొత్త అదే ఫార్మసిటీ కంపెనీ వచ్చి ఇలా ఒకటే పరిస్థితి తీసుకొచ్చే పరిస్థితి తీసుకొచ్చారు సార్. అట్లాంటిది ఏం చేయవద్దు, ప్లీజ్ అర్థం చేసుకోండి. ఇప్పుడు వచ్చింది మేము ప్రజా విశేషణ కోసం వచ్చామని మీరు అనుకుంటారు. మా కడుపులు ఎంత పండుతున్నాయో మాకు తెలుసు. ఖచ్చితంగా అంత దూరం తీసుకురాకండి. ఈ కంపెనీని ఇక్కడికే రద్దు చేయండి. అందరి తరఫు నుంచి మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు. మాట్లాడిన తర్వాత బి కిరణ్ గారు. పెద్దలకు, మన గ్రామ యువకులకు, పత్రికా మిత్రులకు, మరి పోలీస్ సిబ్బంది గారికి నమస్కారం తెలియజేస్తూ, గతంలో రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వంలో ఏదైతే మంత్రిగా ఉన్నప్పుడు ఏదైతే విరూపాక్షకు సంబంధించిన ప్రజాభిప్రాయ సేకరణ చేయడం జరిగింది. కరెక్టే. అప్పుడు కొంతవరకు నాయకులకు అవగాహన లేదు. ఎందుకంటే మన గ్రామ శివారులో ఎక్కడ కూడా కంపెనీలు ఫార్మా కంపెనీలు అప్పుడు రాలేదు. దాని గురించి ఏ విధంగా మాట్లాడాలి, ఏ విధంగా అధ్యక్షం చేయాలని కూడా కొంతవరకు నాయకులకు తెలియలేదు. వాస్తవమైన విషయం. కానీ ఆ రోజు కూడా మోహన్ రెడ్డి గారు ఉప సర్పంచ్గా ఉన్నాడు, నేను వార్డ్ మెంబర్గా ఉన్నాను. మేము ఆ రోజు కూడా చెప్పడం జరిగింది, ఈ కంపెనీ స్టార్ట్ చేస్తారు కానీ దాంట్లో ఉన్న లోపాలను మరి ఏదైతే పర్యావరణానికి సంబంధించిన ఎన్జిఓస్ మనందరూ పేపర్ ఫీట్ల లోతుకు బోరు బావులను తవ్వి మేము ఏదైతే వేస్టేజ్ని వదిలిపెడతామని చెప్పడం జరిగింది. అప్పుడు కూడా మేము దాన్ని వ్యతిరేకించడం జరిగింది. ఎందుకు వ్యతిరేకించిన భూగర్భ జలాలు ఏదైతే కలుషితం అయితే అని ఏదైతే పర్యావరణంగా అక్కడక్కడ పేపర్లు రావడం, టీవీలో రావడం అప్పటికే స్టార్ట్ అయింది. దాన్ని అప్పుడు మేము నిరుపాక్షక పర్మిషన్ తీసుకొని టేక్ ఓవర్ ఎంఎస్ఎన్ చేసుకున్నాం. కాబట్టి ఈ విధంగా ఒక కంపెనీ తీసుకున్న తర్వాత దీన్ని కూడా ఇంకో కంపెనీ టేక్ ఓవర్ చేసి ఒక కంపెనీ 2.5 ఎకరాలతో మొదలుపెట్టి ఇలా 10 ఎకరాలకు అయింది. అది కూడా 40-50 ఎకరాలతో మొదలుపెట్టి ఇలా 200-300 ఎకరాలకు విస్తీర్ణం చేసింది. ఒకటే చెప్తున్నా సార్, పర్మిషన్స్ ఒక గ్రామంలో ఒక ఇల్లు కట్టుకోవాలంటే ప్రభుత్వ స్థలంలో కట్టాలంటే 1 నిబంధన, సొంత స్థలంలో కట్టాలంటే 1 నిబంధన, ప్రభుత్వం ఇచ్చిన ప్లాట్లు కట్టాలంటే 1 నిబంధన ఉన్నాయి. మరి కంపెనీలో సుమారు ఒక 100 ఎకరాల భూమి ప్రభుత్వ భూమికి తిరుగుబడి గోడ పెట్టింది సార్. ఆ ప్రభుత్వ భూమిని ఎందుకు ఏ విధంగా కొనుగోలు చేసింది? ఒక వ్యక్తి ద్వారా ప్రభుత్వం ఇచ్చిన భూమిని కొనుగోలు చేసే వాళ్ళు పట్టా మార్పిడి కాలేదు ఇన్ని సంవత్సరాలు. మరి ఆ పట్టా మార్పిడి కాదు కానీ ఇంకో రైతుకు అదే 100 ఎకరాల భూమి ఎల్ఎస్ఎల్ కంపెనీ ఆధీనంలో ఏ విధంగా పోయింది? అడిషనల్ కలెక్టర్ గారి దృష్టికి తీసుకొస్తున్నాం. ఎందుకంటే ఒక రైతుకేమో పట్టా మార్పిడి జరగలేదు. ప్రభుత్వం ఇచ్చిన భూమి ఉంటే ఇది లావాణి పట్ట భూమికి సంబంధించి అదే లావాణి పట్ట భూమి ఉన్నాడు, అదే ఎంఎస్ఎల్ 100 ఎకరాల భూమిని యాక్టివేట్ ఉన్నాడు. దాని మీద ఏ చర్య లేదు. ఒక పంచాయతీ సర్పంచ్ గా మేము ఒక్కనాడు కూడా విజిట్ చేయడానికి మాకు అవకాశం లేదు. సుమారు 3.5 సంవత్సరాలు వెంట పడితే 48 లక్షల పైసలకు దాని ట్యాక్స్ కూడా దానికి గ్రామ పంచాయతీ కట్టేయడం జరిగింది. గత 5 సంవత్సరాల ట్యాక్స్ ఎగబట్టాడు అన్న. ఇప్పుడు 16 మైలలు నిర్మించడం జరిగింది.
దానికి సంబంధించిన నమూనా కానీ ఏది కానీ గ్రామ పంచాయతీకి నేను ఈ కంపెనీ గురించి 5 నిమిషాల తర్వాత మాట్లాడతా, జరుగుతున్న కంపెనీ గురించే మాట్లాడతా ఫస్ట్. దానికి సంబంధించిన పర్మిషన్స్ ఇటు గ్రామ పంచాయతీ నష్టం, గ్రామ పంచాయతీ నష్టంతో పాటు ఆ రోజు ఎంప్లాయ్మెంట్ ఏదైతే మా గ్రామంలో యువకులకు ఇస్తామని చెప్పిరో మరి ఇప్పటికి ఎంతమందికి ఇచ్చారని చెప్తున్నా సోదరులారా. మరి మన గ్రామానికి సంబంధించిన యువకులకు ఎంప్లాయ్మెంట్ ఉద్యోగానికి ఎంప్లాయ్మెంట్ మన గ్రామంలో యువకులకు లేకుంటే మా గ్రామంలో ఉన్న సోదరులకు ఏదైతే ఊకే ఉన్నారో ఆ ఊకే ఎంప్లాయ్మెంట్. ఈ 2 తప్ప చిత్తూరు గ్రామానికి సంబంధించిన ఏ ఎంప్లాయ్మెంట్ బాగుపడే. ఏదైనా బాగుపడాలంటే మా పక్క గ్రామానికి సంబంధించిన ఒక ఇంద్రుడు చంద్రుడు తప్ప ఎవరు బాగుపడలేదు. మా గ్రామ పక్కన ఇంద్రుడు చంద్రుడు తప్ప ఏ ఒక్క కంపెనీలో బాగుపడలేదు. ఇప్పుడు కంపెనీ కూడా రేపు అదే పరిస్థితి, లేబర్ కాంట్రాక్ట్ వస్తారు. ఇలా మాటలు చాలా మంది ఉన్నారు, పక్కగా ఉన్నారు. ఆ ఒక్క వేసుకుని చెప్తున్నా మీద సంబంధం లేదు, అంత ఇబ్బంది పెట్టిన దాఖలా కూడా లేదు. ఏదైనా బాగుపడండి ఇంద్రుడు చంద్రుడు తర్వాత బాగుపడంటే మీద కావాలి ఆలోచన తీసారా. మరి యువకులారా ఇలాంటి కంపెనీలు ఇంకొక విషయం చెప్తా, ఇది 10 ఎకరాలు, పక్కనే ఉన్నది కోమరెడ్డి శ్రీనివాస్ రెడ్డి 40 ఎకరాలు, తర్వాత ఇంకొక 28 ఉంటారు, ఇంకొక 10 ఎకరాలు అదొక కంపెనీ. సుమారు 6 కంపెనీ రోడ్ల రానికి అప్లికేషన్స్ రెడీ ప్రభుత్వం దగ్గర. మీరు ఆలోచించండి, దీనికి ఓకే అంటాం, నెక్స్ట్ దానికి కూడా ఓకే అనాలి. మనము ఏదైతే ఉన్న యువకులను రేపు పొద్దున మద్యం ద్వారా డబ్బుల ద్వారా వాళ్ళను మార్చుకొని రేపు వచ్చే కంపెనీలను కూడా ఇదే విధంగా కొనసాగించి ప్రజా సేకరణ చేయించి పోలీసు నిర్బంధం ఆ సంగతిని చూస్తే జైలు తీసుకున్నారు. ఎందుకంటే ఇది తప్ప మా ఎస్ఐ గారు చాలా పర్యటన చేస్తున్నా ఎందుకంటే మొన్న కూడా ఒక అధికార పార్టీ కొమ్ము రాసింది. నాకు నేను డిస్కంటిన్యూ చేశాను కానీ 20 సంవత్సరాలు ఎక్కడ ఉంటుంది. నాకు టైం వస్తుంది, మా ప్రభుత్వం వస్తుంది. 100 కేసులు తెలంగాణ ఉద్యమంలో బస్సు దహనం కేసు 62 మంది చేస్తున్నాం. 14 రోజులు భయపడే తెలంగాణ ఉద్యమంలో కేసులని భయపడే మా చదువు ఖరాబ్ అయింది. తెలంగాణ కోసం చదువు ఖరాబ్ చేసుకున్నాం, నాయకత్వం కూడా బ్యాక్ అయిపోయినాం. మీరు అర్థం చేసుకోండి. మా ఎస్ఐ గారు చాలా నిర్బంధంగా ఒక వ్యక్తి మాట్లాడాలంటే మాట్లాడకుండా అడుగుకోండి. ఇప్పుడు అందరూ చూస్తున్నారు, మాకు పత్రికా మిత్రులు న్యాయ వ్యవస్థ ఉన్నది, రాజ్యాంగం ఉన్నది. మనం మీరు కేసులు అయితే మనం కోర్టు ద్వారా పరిష్కారం చేసుకున్నాం. ఏదైతే న్యాయబద్ధంగా పెట్టిన కేసులు మనం కూడా పోలీసులకు సహకరిస్తాం, గతంలో కూడా సహకరిస్తాం. అన్యాయ కేసులు పెట్టుకుంటే వాళ్ళ పని కూడా మనం చేస్తాం. సమయం దగ్గర పరిష్కారం అయిన తర్వాత విదేశాల కంపెనీలు మన ఇండియాకి వస్తున్నాయి. కంపెనీలు వస్తున్న సంతోషం ఉంది, భూమి జరుగుతుందని సంతోషం ఉంది. ఎందుకంటే బిడ్డ పెళ్లికో దేనికో అమ్ముకొని ఇలా వ్యవసాయ భూమిని అమ్ముకొని వాళ్ళ అవసరాలను తీసుకుంటాం. ఇప్పుడు మాకు సంబంధించిన సోదరులకు సంబంధించిన ఒక భూమి ఎంఎస్ఎన్ కంపెనీ ఆనుకోవడం ఒక గంట ఎంఎస్ఎన్ కంపెనీ ఆనుకోని గోడ కానుకోక భూమి 10 ఎకరాలు 8 భూమి ఉన్నది. అన్ని కొట్టేమో ఎకరాలు 2 ఎకరాల భూమేమో 60-78 లక్షలు కొనాలి. ఎంఎస్ఎన్ కంపెనీకు ₹1,00,000 అమ్ముకోవాలి. ఒక ఏజెంట్ మన వాళ్ళ ఒక ఏజెంట్ ఫస్ట్ కొనుగోలు చేస్తారు. ఆయన కోసం చేసిన తర్వాత రాజరం మాకు దానికి ₹1,00,000 కొట్టి 2 లక్షల కంపెనీ మా సోదరుంది. అదే కంపెనీ ₹1,20,00,000 భూమి అంటే ఒక బ్రోకర్ ₹42 లక్షలు సంపాదించింది ఒక ఎకరం మీద. అదే రైతు న్యాయం జరిగిందా జరగలేదు. ఇక్కడ చాలా విషయం సార్ దాంట్లో ఉన్నది పొలిటిషియన్ బోర్డు మీరు కాదు. పెద్ద మనిషి మహేందర్ గారు, నిమ్మాద్రి గారు, నరసింహారెడ్డి గారు, మోహన్ రెడ్డి గారు, మహేందర్ రెడ్డి గారు, ఇంత మంది మేము అందరం ఉన్నాం. సేవింగ్ చెప్పి మాకు జీరో వదిలి పెడతాం, డెబుట్ తీసుకుపెట్టి ట్యాంకర్ ద్వారా వదిలి పెడతాం.
వాడు ఎక్కడ వదిలిపెడుతున్నా మాకు తెలుసు. వదిలిపెట్టిన నీళ్లు వర్షపాతం ఎక్కువైనప్పుడు కాచాపూర్ చెరువు ఇక్కడ సుమారు 9 చెరువులు, ఇటు ఒక 3 ఉన్నాయి, ఇటు ఒక 6. పెద్ద చెరువు కాచాపూర్. రేపు పొద్దుగాల దాన్ని 0 అంటే 2 కరెంటు దాంట్లో వాటర్ తాగేందుకు తర్వాత సాగునీటికి చేసే ఆలోచన గత ప్రభుత్వాలు ఆలోచన చేసి ముందు ప్రభుత్వాలు కూడా ఆలోచన చేస్తాయి. రేపు చేపల ద్వారా మరి ఏదో పెద్ద సోదరులు ముందుగా సోదరులు ఇప్పటికే నష్టపోతున్నాం. వేలాది రూపాయలు రేటు, లక్షల రూపాయలు రేటు ఇతరాలు వేసేగా చనిపోయిన దినాలు మరి దాని మీద మీరు ఎప్పుడైనా చర్య తీసుకొస్తాం. మీ ఆఫీసర్ పేపర్కి వచ్చింది తీసుకురా మరి ఈ అభిప్రాయ సేకరణ ఎందుకు? దాని మీద చర్య తీసుకొని ఈ అభిప్రాయ సేకరణ ఎందుకు? ఒకటి సాఫ్ట్వేర్ సార్ బొగ్గును బూడిద ఈ రెండును ఇటుక పట్టిన వాడతాం. ఏ ఇటుక పట్టి ఏ కంపెనీకి అమ్మింది బొగ్గు బూడిదని చెప్పండి. ఏ బొగ్గు బూడిదని ఏది రాదు. మొత్తం అండర్ గ్రౌండ్ ద్వారా 2000-3000 బోర్లు వేసి దాంట్లో లిక్విడ్ ని వదిలిపెట్టిన దాన్ని పక్కకున్న బాగాన్ని కలుషితం అయిపోతుంది. ఇప్పుడు ఇంకొక 2 బోర్లు స్టార్ట్ అయినాయి. అదే జగంపాలలో ఉన్న ఏదైతే రాఘవ కన్స్ట్రక్షన్ సంబంధించి పక్క గోడ పక్కకు ఉన్నటువంటి ఏదైతే వ్యవసాయం ఉందో రెడ్డి ఏదైనా కంపెనీ మేము కూడా ప్రజలను స్వాగతిస్తాం. కానీ దీనికి సంబంధించిన ఏదైతే లిక్విడ్ సంబంధించింది ఎక్కువ ఉన్నది, దీన్ని మీరు నివృత్తం చేయవలసిన అవసరం ఉన్నది. కంపెనీ కూడా కొన్ని కప్పిపుస్తున్నారు. దీన్ని మేము స్వాగతిస్తామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తూ దీన్ని నిలుపుదల చేయవలసిందిగా కోరుతున్నాం. చాలా మంది వెనకాల ఉన్నారండి. ఇక్కడ ముందర సీట్లు ఉన్నాయి. అందరూ బిక్కునూరు సన్ ఆఫ్ భూషణం ఎలక్ట్రీషియన్. ఎందుకంటే బిక్కనూరు ఎంఎస్ఐ కంపెనీ ఒకప్పుడు ఎన్నో హామీలు ఇచ్చింది. ఇప్పుడు అనేక ఇబ్బందులతో పక్కన ఉన్న చుట్టుపక్కల వాళ్ళు కానీ మేము కానీ చాలా ఇబ్బందిగా ఎదుర్కొంటున్నాం. అదేవిధంగా ముఖ్యంగా కలెక్టర్ గారు కానీ పొల్యూషన్ బోర్డు కానీ విజ్ఞప్తిగా మీరు ఎట్టి పరిస్థితిలో పర్మిషన్ ఇచ్చిన మేము మాత్రం ప్రాణాలు అర్పించడానికైనా సిద్ధంగా ఉన్నాం. కానీ మాత్రం కంపెనీ మాత్రం ఎట్టి పరిస్థితిలో కొనసాగించడానికి వీడు ఒప్పుకోమని మౌనంగా చెప్తున్నాను. వ్యవసాయం కూడా చేస్తున్నాను. వేదికమైనటువంటి అధికారులకు మరియు ఇక్కడ విచ్చేసినటువంటి ప్రజలందరికీ నమస్కారం తెలియజేస్తూ ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ప్రజాభిప్రాయము 100% ఆపోజిట్గా చేస్తున్నాము. దీన్ని జాయింట్ కలెక్టర్ గారు మరియు కాలుష్య నియంత్రణ మండలి వారు ప్రభుత్వానికి నివేదిక పంపాలి. అందరూ ఏకగ్రీవంగా ఈ కంపెనీ ఏర్పాటును ఇక్కడ ఆపోజ్ చేస్తున్నారు. కాబట్టి దీని ప్రభుత్వానికి ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ కానీ మరియు కాలుష్య నియంత్రణ మండలి మరియు జాయింట్ కలెక్టర్ గారు ప్రభుత్వం తరఫున ప్రభుత్వానికి నివేదిక పంపి ఇక్కడ ఈ ఫ్యూజన్ ఫార్మాను వెంటనే నిలుపుదల చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నాను. ఎందుకంటే భారత రాజ్యాంగంలో ప్రతి ఒక్కరికి స్వచ్ఛమైన నీరు, స్వచ్ఛమైన గాలి, స్వచ్ఛమైన భూమి ఉండాలని చెప్పేసి అంబేద్కర్ రాజ్యాంగంలో ఉంది. దాన్ని ప్రకారంగా ఇక్కడ ఈ ఫ్యూజన్ కంపెనీని అందరూ ముక్త కంఠంతో వ్యతిరేకిస్తున్నారు. కావున దీన్ని 100% అభిప్రాయము కాబట్టి అందరూ దీన్ని ఏకగ్రీవంగా ఆపోజిట్ చేస్తున్నారు. కాబట్టి ఈ ఫ్యూజన్ కంపెనీని వెంటనే రద్దు చేయాలి. ఇదివరకు ఇచ్చినటువంటి పర్మిషన్లన్నీ క్యాన్సిల్ చేయాలి. ఫ్యూచర్లో ఎలాంటి పర్మిషన్స్ కూడా ఇవ్వాలని చెప్పేసి మా బిక్నూరు గ్రామం తరఫున మరియు అన్ని గ్రామాల తరఫున అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నాను. ధన్యవాదాలు. ఎంఆర్పిఎస్ బిక్నూరు, ప్రస్తుతం మా గ్రామం బిక్నూరే. నేను ఒక్కడే కోరుకుంటున్నాను, దయచేసి 101 రోజు తెలంగాణ ఉద్యమం చేసి సాధించుకున్న తెలంగాణను ఏ రకంగా అయితే ఉప్పిడి ఉపాసం బలి రేతుల ఉద్యమం చేసినాం. కానీ ఇప్పుడు ఒకటే మాట చెప్తున్నా, ఆ రోజు ఎంఎస్ఎన్ కంపెనీకి కూడా నేను వ్యతిరేకత చేసిన, ఎన్ని కార్యక్రమాలు చేసినా అది కొంత రాజకీయ నాయకుల వల్ల అది ఆ రకంగా తయారైంది. ఇప్పుడు
అక్కడ పనిచేసే మా లేబరు ఓన్లీ మా ఇంతకుముందు మా సోదరులు చెప్పినటువంటి మాట ఏదైతే ఉన్నదో స్లీపర్ గా బాత్రూమ్ కడుగుడు ఈ పని చేసరికి చెప్పి పెట్టిరు కానీ ఒక్కోళ్ళన్న ఆఫీసరు ఆ కుర్చీ మీద కూర్చొని రాసుకున్నాడు. ఇది మాత్రం లేదు, ఛాయ్ వేయాలి, అలా ఛాయ్ అందియాలి, ఆ సార్లకి ఆఫీసర్లకి చేయాలి, అది చేయాలి. గవర్నమెంట్ తప్ప వేరే పని రాదు మా పిల్లలు. ఎందుకంటే మాకు ఫస్ట్ చెప్పేది ఒక మాట, ఇప్పుడు చెప్పేది ఒక మాట. అందుకే చెప్తున్నా, దయచేసి కలెక్టర్ గారికి పోలీస్ ఆఫీసర్ గారికి ఒకటే మాట చెప్తున్నా, 101 రోజు కాదు 200 రోజులైనా సరే ఉద్యోగం చేసి, అసలు ముఖ్యంగా ఈ కేట్లేందుకు, ఈ సీట్లేందుకు, ఈ సార్ ఇక్కడ ఉన్నటువంటి ఈ పోలీసులు యంత్రాంగాన్ని చేసి ఈ మీటింగ్ చేయడం ఎందుకు? నీకు దమ్ము ధైర్యం కమ్యూనికేట్ శక్తి ఉంటే ప్రజలతో కూర్చోబెట్టి ప్రజలతో మాట్లాడు. అది లేక మీరు అందరూ పెట్టుకొని మీరు ఇంత సెక్యూరిటీ పోలీసులు పెట్టుకొని ఈ మీటింగ్ చేయవలసిన అవసరం మీకెందుకు వచ్చింది? అంటే ఈ బాలికేట్ అని జైలు, ఈ జైలు మధ్య వీళ్ళందరికీ వండబెట్టి మీరు మీటింగ్ చేస్తారు. నేను ఒకటే చెప్తున్నా, దయచేసి ఇమీడియట్లీ నా సోదరులు మాత్రం ఉద్రేకంతో, ఆవేశంతో, బాధతో ఉన్నారు, కడుపు మంటతో ఉన్నారు. వాళ్ళు ఈ గేట్లను తీసి కూడా ఆడ వాడుతుంటారు. కానీ ఇప్పుడు చెప్తున్నా, దయచేసి మీరు తక్షణమే ఈ సాయంత్రం లోపల ఈ ప్లేస్ అంతా ఖాళీ చేసి వెళ్ళిపోవాల్సిందిగా మనం చేస్తున్నాం. రేపటి నుండి ఇక్కడనే టెంట్ వేస్తాం, ఇక్కడనే ధర్నా చేస్తాం, ఇక్కడనే ఉద్యమం చాలు చేస్తాం. తెలంగాణ ఉద్యమంలో ఏ రకంగా అయితే బస్సాపూర్ నడి ఒడ్డున టీడీపీ ఎమ్మెల్యేలు వచ్చినప్పుడు రౌతులతో దెబ్బతిన్నాం, మా ఎస్సీఐ గారు తనకాగలిగింది, అయినా మేము ఊరుకోలేము, కాబట్టి అడ్డుకున్నాం తెలంగాణ ఉద్యమం వ్యతిరేకంగా వస్తే. అందుకే చెప్తున్నాం, మా బిక్కునూరుకు వ్యతిరేకంగా మీరు కంపెనీ ఏదైతే పెడదామని అనుకుంటున్నారో దానికి వ్యతిరేకంగా రేపే ఇక్కడ చేస్తాం, నిరాకరణ చేస్తాం. మీరు తక్షణమే తీసేది, దీన్ని శాంతి వాతావరణం తెలియక వ్యవసాయ భూమి లేక బోర్డు వేసుకుంటాడు, చేస్తాడు. మీరు వెంటనే ఖాళీ చేసి మీరు ఏ నల్లమల్ల అడుగు వేసుకుంటారా, ఖమ్మం జిల్లా వేసుకుంటారా, ఎక్కడ వేసుకున్నారో వేసుకొని, కానీ మాత్రం చెప్తున్నాం, ఎఫ్ఎస్ఎం కంపెనీ వచ్చే తెల్లారి మధ్యాహ్నం రాత్రి 11 గంటలకు లేస్తే అంత వాసన నిద్ర పట్టది. ఫ్యాన్ వేస్తే గిర్ర తిరుగుతుంది, కానీ ఆ ముక్కులకి అంత కడుపులకి అంత పోతుంది, గ్యాస్ ట్రబుల్ అవుతుంది. ఎవరికి చెప్పమంటారు? మా బాధ ఎవరికి చెప్పమంటారు? ఎవరు ఆకాశం చెప్పాలా? డాక్టర్ దగ్గరికి పోతే 300 ఫీజు. డాక్టర్ ఏం చెప్తాడు? ఏమవుతుంది చేదు అంటాడు, చూడడు. ఏమవుతుంది అట్లా చూసా 5,000 రూపాయలు ఇస్తున్నా, తీసుకో గంటే 300 అడిపోతాయి, 2,000 రూపాయలు మెడికల్ పోతాయి. మా బతికేది ఆరోగ్యం కదా, పాలన తింటుంది. ఓడి ఆట వస్తుంది, ఓడి అరే వాళ్ళ ఆవులకు తిరుగు ఆట చచ్చిపోయిందా అంటాడు. మొన్నటికి మొన్న మా దగ్గర రోజుకు 2 శవాలు పెడుతున్నాయి, రోజుకు 2 శవాలు పోతున్నాయి. ఎందుకు? ఈ కారణమే, ఈ పొల్యూషన్ కారణమే, అనారోగ్యంతో చనిపోతున్నారు. కాబట్టి చెప్తున్నా, ఇది ఆవేదనతో చెప్పుకున్న మాట. తక్షణమే నేను చెప్తున్నాం, సార్ దయచేసి మీరు మాత్రం కల్పించగలరు. మేము ముక్త కంఠంతో మాకు ఈ కంపెనీ వద్దు, ఈ లెక్క వద్దు, ఏదద్దు, మా బతుకు లేదు, మేము బతుకుతాం. మమ్మల్ని శాంతిగా చేసిపెట్టారు. లేదంటారు మా ఉగ్రరూపం చూసిరంటే బుద్ధమాల గడ్డ, పిక్కనూరు వడ్డ, ఒక్కడే పిక్కనూరులో ఇటువంటి కార్యక్రమాన్ని ఇంతెందుకయ్యా మీకు అవసరమా? బాండ్లు వేసారు, సాబు వేసారు, గేట్లు వేసారు. ఇదా మీ లెక్క, ఇదా మీ ప్రజాసేకరణ, ఇదా మీ అవసరం. కాబట్టి నేను ఒకటే మాట, లాస్ట్ ఫైనల్ గా ఒకటే చెప్తున్నా, తెలంగాణ ఉద్యమానికి దేనికైనా సిద్ధపడ్డాము. ఇప్పుడు కూడా అదే మాట చెప్తున్నా, అన్నిటికి సిద్ధపడే ఉన్నాం. ఇప్పుడు కూడా ప్రాణం పోయినా సరే మాత్రం
ఈ కంపెనీ ఉండదు, ఇది ఎక్కడ ఉండదు. కొద్దిగా వరకు ఇక్కడ ఉన్నటువంటి ఇవన్నీ మూడపులు చదువుకొని దయచేసి సహకరించగలని చెప్పేసి కోరుతూ నాకు సమేసి మీ అందరికీ పేరు పేరున ఉద్యమ నమస్కారం ముగిస్తున్నాను. బిక్నూరు మండలాన్ని ఇండస్ట్రియల్ కార్యాలయ ఏరియాగా ప్రకటించారు అనేది ప్రచారంలో ఉంది. అది బయటకు పోకుండా ఉంచి ఈ కంపెనీలన్నీ ఈ బిక్నూరుకు తీసుకొస్తున్నారు. ఇవే కంపెనీలు కాదు, వేలల్లో ఒక 4-5 చెప్పాడు కానీ 40 కెమికల్ కంపెనీలు మన బిక్నూరు మండలంలో పెట్టుబడులు పెట్టడానికి, ఇక్కడ కెమికల్ కంపెనీల నిర్మాణం చేయడానికి అప్లికేషన్లు పెట్టుకున్నారు. 20-25 కెమికల్ కంపెనీలకు అనుమతులు వచ్చినాయి. ఆ జిల్లా అధికారుల దృష్టిలో కూడా ఉన్నాయా లేవా మనకు తెలియదు. మరి ఎందుకు ఏ పరిశ్రమలు వచ్చినా మనం గట్టిగా వ్యతిరేకిస్తున్నాం? పరిశ్రమ మంచిదా కాదా? ఈ రోజు మొన్నటి వరకు టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది, ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. ప్రభుత్వాలు పార్టీలతో సంబంధం లేకుండా ఒక్కసారి ఒక ప్రభుత్వం ఉంటది, ఒక్కసారి ఒక ప్రభుత్వం ఉంటది. ఈ రెండు ప్రభుత్వాలు కూడా ప్రజలకు ఏ మేరకు నష్టం చేస్తున్నాయా లేదా మనం చూడాలి. గత ప్రభుత్వంలో కొన్ని కెమికల్ కంపెనీలకు పర్మిషన్లు ఇచ్చారు, ఈ ప్రభుత్వంలో ఇవి వస్తున్నాయి. నిన్ననే జరిగిన అసెంబ్లీ సమావేశంలో హైదరాబాద్ సిటీకి సంబంధించి ఫార్మా కంపెనీలు, కెమికల్ కంపెనీలు ఇక్కడ వాయు పొల్యూషన్ అవుతుంది, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఈ సిటీ నుంచి తొలగించాలి, పక్కకు పెట్టాలనేది అసెంబ్లీ సమావేశంలో మంత్రి శ్రీధరబాబు మాట్లాడినట్టు చూసినాం. ఇక్కడ మేము పొల్యూషన్ బోర్డుకు సంబంధించి ఈ కంపెనీ పెట్టాలా లేదా అని ప్రజాభిప్రాయ సేకరణ ఇక్కడ జరుపుతున్నారు. దీనికి సంబంధించి మా వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే బిక్నూరు పాలకవర్గానికి సంబంధించి ఇంతకుముందు ఏదైతే పాత కంపెనీ 2 ఎకరాల 26 గుంటలు పర్మిషన్ లేకుండా పొల్యూషన్ బోర్డు నుంచి, కేంద్ర పొల్యూషన్ బోర్డుకు సంబంధించి ఇక్కడ గ్రామ పంచాయతీ నుంచి ఎటువంటి పర్మిషన్ ఇస్తలేరని చెప్పేసి కేంద్ర పొల్యూషన్ బోర్డు నుంచి పర్మిషన్ తీసుకెళ్తున్నారు. రాష్ట్ర పొల్యూషన్ బోర్డే అమ్ముడు పోతుంది ఈ యాజమాన్యాలకు. ఎందుకు ప్రభుత్వాల ఈ పొల్యూషన్ బోర్డు మీద ఇక్కడున్న స్థానిక యువకులకు కానీ గ్రామ ప్రజలకు, రైతులకు నమ్మకం ఎందుకు లేదంటే వాళ్ళు అమ్ముడు పోతున్నారు. ఇక్కడ రాఘవ లైఫ్ సైన్స్ ఉంటది, రాత్రి 12-1 గంటలకు ఇట్లా వైట్ షర్ట్ వేసుకొని పోతే మొత్తం బ్లాక్ అయిపోతుంది, ఒక రకమైన స్మెల్ వస్తుంది. దానికి సంబంధించి పొల్యూషన్ బోర్డుకు కంప్లైంట్ చేసినాం, చాలా సార్లు అడిగినాం. ఇది మేము చాలా ప్రయత్నం చేస్తున్నాం సార్, మేము లేఖలు పంపినాం, ఆఫీసర్లకు చెప్తున్నామని చెప్తున్నారు. మీరు ఎందుకు చేస్తారా చేయరా అని గట్టిగా నన్ను చేస్తే ఇది మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సార్, ఆలయ ప్రభుత్వం ఉన్నది, మాకు ఇబ్బంది అవుతుంది అని చెప్తున్నారు ఓపెన్ గా. మరి అదే పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రభుత్వమే ఈ రోజు ఫార్మా కంపెనీల కోసం మాట్లాడుతున్నది. నిజంగా ఆయనకు ప్రేమ ఉంటే ఆయన ఖమ్మంలో ఫారెస్ట్ ఉన్నది, అడవులు ఉన్నాయి, 1000 ఎకరాలు భూములు ఆ మినిస్టర్కు ఉన్నాయి. ఈ కంపెనీ తీసి అక్కడ పెట్టుకోవాలి. పక్కకే విజయసాయి కెమికల్ ల్యాబ్లు ఉన్నాయి, అంటే మొత్తం కెమికల్ ల్యాబ్లే మనకు ఉన్నాయి. ఈ కెమికల్ ల్యాబ్లతోటి మన మండలానికి ఖచ్చితంగా నష్టం కాబట్టి మనం వ్యతిరేకిస్తాం. రెండోది, ఈ కెమికల్ ల్యాబ్లకు సంబంధించి కానీ ఈ మధ్యలో ఇక్కడ కూర్చున్న యువకులు కానీ పేపర్లు కానీ అన్ని కార్మిక చట్టాలని, హక్కులని ఇవన్నీ మాట్లాడుతున్నారు, పేపర్లో రాస్తున్నారు. రెండోది, ఇంకో అంశం ఏంటంటే వ్యవసాయ ఆధారిత దేశం భారతదేశం. వర్తమాన దేశాలలో అప్పుడప్పుడు ఎదుగుతున్న భారతదేశాలలో పెట్టుబడిదారులు భూములు, నీళ్లు చౌకకు తక్కువ ధరకు దొరుకుతాయి, అక్కడ ఉద్యమాలు తక్కువ ఉంటాయనే ఉద్దేశంతో హైదరాబాద్ ఉన్న పెట్టుబడిదారులు డబ్బులు ఉన్న పట్టుకొని ఇక్కడ కెమికల్ కంపెనీలను పెట్టి ఈ ప్రాంతాలంతా నాశనం చేయాలనేది జరుగుతున్నది. ఈ కంపెనీ వాటర్, ఇంతకు ముందు ఎంఎస్ఎల్ కంపెనీ వాళ్ళని అడిగినాం, వాటర్ పొల్యూషన్ కాకుండా, వాయు పొల్యూషన్ కాకుండా మీరు ఏం జాగ్రత్త తీసుకుంటారని అడిగినాం. రాఘవ లైఫ్ సైన్స్ సంబంధించిన వాళ్ళని కూడా అడిగినాం. పక్కకు ఇంకో కెమికల్ ల్యాబ్లకు సంబంధించిన వాళ్ళని కూడా
వాటర్ పొల్యూషన్, వాయు పొల్యూషన్ కాకుండా తీసుకునే జాగ్రత్తలు ఏంటి, మీ కంపెనీలకు ఎంత ఖర్చు అవుతుంది, ఇక్కడ ఉన్న యువతకు ఎంత ఉపాధి చేస్తారని అడిగితే మేము అన్ని కల్పిస్తామన్నారు. కనీసం మా వాళ్ళు ఇప్పటిదాకా మాట్లాడినట్టు ఎవరిని కూడా గేట్ కాడికి బోధిస్తలే, మాట్లాడే అవకాశం కల్పిస్తలే. అంటే కంపెనీ యాజమాన్యాలు లీడర్లకు అనుమతి ఇవ్వాలి, లీడర్లకు రాజమర్యాద చేయాలి, ఆ కంపెనీలకు పిలుచుకోవాలి, మా కార్డు పంపిస్తే పోయి మాట్లాడేయాలనేది కాదు ఉద్దేశం. ఈ ప్రాంత ప్రజలకు నష్టం జరిగే ఏ కెమికల్ కంపెనీ అయినా మేము కమ్యూనిస్ట్ పార్టీగా వ్యతిరేకిస్తాం. యువతకు, ప్రజలకు పొల్యూషన్, వాటర్ పొల్యూషన్ లేని, వాయు పొల్యూషన్ లేని కెమికల్ కంపెనీలను స్వాగతిస్తాం. ప్రజలకు నష్టం జరిగే ఏ కంపెనీలైనా మేము వ్యతిరేకిస్తాం. సర్పంచ్ పెద్దమల్లారెడ్డి. మనకు చాలా నష్టం ఉంది. గతంలో ఎంఎస్ఎన్ కంపెనీ పడ్డది. దానివల్ల మా చుట్టుముట్టు గ్రామాల ప్రజలకు చాలా నష్టం జరిగింది. అయ్యవారిపల్లి, కాజాపూర్, మల్లపల్లి, పెద్దమరడి ఇవి చుట్టుముట్టు గ్రామాలకు చాలా నష్టం జరిగింది. చేపలు చనిపోవడం జరిగింది. వాళ్ళ ప్రతిరోజు యువకులు కంపెనీకి వచ్చిన వాళ్ళు నాకు అమ్ముడు వస్తుంది, నేను భార్య దగ్గర పోలేకపోతున్నా, నా దాని అన్ని సంవత్సరాలు పనిచేస్తలేవు, నాకు ఇబ్బంది అవుతుంది. దీనివల్ల నష్టం జరుగుతుంది కాబట్టి, కంపెనీ వల్ల ఇబ్బంది కలుగుతుంది కాబట్టి దయచేసి ఈ కంపెనీ మూసేస్తే బాగుంటుందని అనుకుంటున్నా. నేనే కాదు, ప్రతి బిగురు మండలంలో ప్రతి గ్రామ ప్రజలు, నాయకులందరూ ఉద్యమం చేపట్టాలని మరొకసారి అది వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఒకటే మా గ్రామ పంచాయతీ నుంచి తీర్మానం కాదు తీసుకొని వచ్చిన ఈ తీర్మాన కంపెనీ జైలు కలెక్టర్ గారికి అందజేయడం జరుగుతుంది. కాబట్టి ఎంఎస్ఎన్ కంపెనీ కాకుండా మళ్ళీ ఈ కంపెనీ ఏంటి సార్ కొత్తగా కంపెనీ? ఆ కంపెనీతోని పెద్దమల్లారెడ్డికి పొద్దున లేస్తే ఒక్కొక్కళ్ళు చిన్నపిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ ఎంత పొల్యూట్ అవుతుంది సార్. అసలు వాకింగ్ కానీ మా ఊరికి అసలు ఎంత అంటే అంత విచ్చలవిడిగా పొల్యూట్ అయిపోతుంది. ఎందుకు అని అంటే మొత్తం ఇడిచేది అక్కడనే వస్తుంది మాకు. ఏంది గాలి వల్ల కానీ ఇంకా ఏదన్నా ప్రాబ్లం ఉంటే ఉడక పెద్దమల్లారెడ్డికే ఫస్ట్ పోతున్నది. ఎందుకు అని అంటే డౌన్లో మా ఊరే ఉంది సార్. ఇది ఎన్నోసార్లు మేము చర్యలు తీసుకున్నాం. అదేవిధంగా కంపెనీలకు పెద్దమల్లారెడ్డి వాళ్ళు యువకులు వస్తే ఉడక వాళ్ళని మంచి మంచి ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళని ఏం సార్ ఏం చేస్తున్నారు వాళ్ళు? ఏడా గేట్ దగ్గర వాచ్మెన్గా, లేదంటే ఎన్నో స్లీపర్గా, ఎన్నో అంబులెన్స్ డ్రైవర్గా, లేకపోతే ఇష్టం ఉన్న దగ్గర పెట్టడం ఎందుకు సార్? మా ఈ కంపెనీలు ఎందుకు? మా తర్వాత భవిష్యత్ పిల్లల కోసము మేము ఏం ఆలోచన చేయాలి? అసలు మీరు ఎందుకు తెస్తారు ఈ కంపెనీలు? ఎవరు చెప్పారు సార్ మీకు ఇక్కడ పర్మిషన్ ఇవ్వమని? పర్మిషన్ ఇవ్వక ముందుకే ఇంత ఆనం చేస్తారు సార్. పర్మిషన్ ఇచ్చినాక ఇంకెంత ఆనం చేస్తారు వీళ్ళు? మీరు ఎట్లా పెడుతున్నారు సార్? అసలు మీరు పర్మిషన్ ఇవ్వడానికి కూడా ఊళ్ళల్లో ప్రతి విలేజ్కి 18 గ్రామాలు ఉన్నాయి. 18 గ్రామాలకు ఇంటిమేషన్ ఇవ్వాలి కదా సార్. మీరు ఏ గ్రామానికి కూడా ఇంటిమేషన్ ఇవ్వకుండా మీరు ఎట్లా స్టార్ట్ చేసేది సార్ ఈ వరకు? మీ కంపెనీ యజమానులు ఎవరు ఇక్కడ? అసలు మీ కంపెనీ వాళ్ళు ఎవరు కూడా కనబడట్లేదు. మీరు వాళ్ళు లేకుండా మీరెందుకు వచ్చారు సార్? చెప్పండి సార్. కంపెనీ ఓనర్స్ ఎవరన్నా ఒకళ్ళు ఉండాలి కదా. వాళ్ళ హెచ్ఆర్ కానీ, వాళ్ళ మేనేజర్ కానీ ఎవరు వాళ్ళు స్పందించండి. మీరెందుకు స్పందిస్తున్నారు సార్? అసలు ఎందుకు పెట్టారు సార్ ఈ మీటింగ్? ఎందుకు ఎవరిని పెట్టకుండానే మీరు స్టార్ట్ చేయనుండ్రి, అన్ని పర్మిషన్లు మీరే వేసుకొని ఉండ్రి. మేము ఇదే విధంగా రోడ్ల పండి పోతుంటాం, వస్తుంటాం, మేము నాశనం అయిపోతాం, చచ్చిపోతాం. ఉన్నోళ్ళందరూ మంచిగా బతుకుతారు, వేరే వాళ్ళు. అంటే నేను అర్థమైంది సార్. మీరు కంపెనీ వాళ్ళు ఎవరు? అసలు రెస్పాన్సిబిలిటీ ఇక్కడ ఎవరు ఉన్నారు? ఇప్పుడు ఇంతమంది పబ్లిక్ వచ్చారు, ఇక్కడ గొడవ జరుగుతుంది అనుకుందాం, ఏదవుతుంది అనుకుందాం. కంపెనీ వాళ్ళు ఎవరు ఉన్నారో ఒకళ్ళని చూపించండి ఇక్కడ మాకు. ఎవరు లేదు మీరెందుకు పెట్టారు మీటింగ్ అని అడుగుతున్నాం సార్. ఎవరు లేని మీటింగ్ ఎందుకు సార్ ఇది మాకు? కంపెనీ వాళ్ళు లేదు ఎందుకు మీటింగ్? కంపెనీ యజమానులు ఎవరు ఉన్నారో వాళ్ళని పిలిపియండి. వీళ్ళందరూ అభిప్రాయం చెప్తారు. అప్పుడు వాళ్ళు పెట్టుకోదో వాళ్ళకు కూడా అర్థమవుతుంది. వాళ్ళు ఎవరు లేని మీరు పెడితే ఏమర్థమవుతుంది సార్? వాళ్ళకి యథావిధిగా నడిపిస్తారు వాళ్ళు. మళ్ళీ నేను ఎట్లా నడిపించాలో ఎంఎస్ఎన్ కంపెనీ అట్లనే నడిపిస్తారు. ఈ కంపెనీ కూడా అదే విధంగా నడిపిస్తారు. అందుకోసమే చెప్తున్నాం సార్. కంపెనీ వాళ్ళు ఫస్ట్ ఇక్కడ కంపెనీ వాళ్ళని పిలవండి. కంపెనీ వాళ్ళని పిలిచిన తర్వాతనే మీరు ప్రజా సేకరణ పెట్టాలి సార్. వాళ్ళని పిలవకుండా ప్రజా సేకరణ మీరెందుకు చేస్తారు సార్? చెప్పండి సార్. పర్మిషన్ మీరెందుకు ఇస్తారు? పబ్లిక్ 18 గ్రామాలల్లో గ్రామ సభలు ఉంటాయి, గ్రామాల తీర్మానాలు ఉంటాయి.
ఆ ప్రతి గ్రామంలో మనం అందరం సహకరిస్తేనే కంపెనీ పెట్టాలనేది ఉంటుంది. ఒక వేనన్న చెప్పినట్టు ఒక ఇల్లు కట్టుకోవాలనుకుంటే ఎన్నో ఆర్డర్స్ తీసుకురావాలి. ఇప్పుడు కంపెనీ పెట్టడానికి ఎవరు ఇచ్చారు ఆర్డర్స్? అది చెప్పండి సార్, మాకు చెప్పండి, చేయండి. ఎందుకు పెట్టారు ఇక్కడ కంపెనీ మీటింగ్ ఎందుకు పెట్టారు? అసలు దీనికి పర్మిషన్ ఇచ్చింది ఎవరు? ఆవేశంతోనే ఉన్నారు సార్. ఈ కంపెనీ వద్దు మాకు. ఇలాంటి ఎటువంటి వస్తువులు మీరు ప్రభుత్వానికి తెలియజేయండి. ఈ చుట్టుపక్కల ఏ గ్రామస్తులు కూడా ఒప్పుకోరు. మీరు వేరేటి ఏదన్నా మంచిది ఇట్లా ఏమంటారు పర్యావరణానికి సంబంధించిన లాంటి మంచి చేస్తే మాత్రం మేము ఒప్పుకుంటాం. ఇలాంటి కంపెనీలు ఏవి పెట్టినా కూడా సహకరించరు. ఈ రోజు సాయంత్రం కాదండి, ఈ మీటింగ్ అయిపోగానే అంతా చదువుకొని వెళ్ళిపోమానండి. మనం పిల్లలకు ముందే రావాలి. వచ్చి మన అభిప్రాయాన్ని మనం చెప్పాలంటే మనం ముందే జరిగిందే. కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే ఒక మాట చెప్తున్నాండి. ఢిల్లీ అసలు మన వెహికల్కి 15 సంవత్సరాలు ఉంటుంది పర్మిషన్. 15 సంవత్సరాలు దాటితే పొల్యూషన్ కారణంగా బండి తీసేయమని చెప్తారు. ఢిల్లీలో కాలుష్యం వల్లనే బంద్ పెట్టడం జరుగుతుంది. కానీ మనం ఒక బ్యాటరీ వచ్చిన తర్వాత ఇంకొక బ్యాటరీకి పర్మిషన్ వద్దు అని మన మండల ప్రజలను ఏకగ్రీవంగా ముక్త కంఠంతో చెప్తున్నాం. కాబట్టి దయచేసి సబ్ కలెక్టర్ కానీ పర్మిషన్ బోర్డు కానీ మా అభిప్రాయాన్ని సేకరణ తీసుకున్నాక వచ్చారు. కాబట్టి మేము ముక్త కంఠంతో చెప్తున్నాము. పెద్ద గ్రామ ప్రజలను దిగుడు పొల్యూషన్ కంపెనీ మాకు అద్దు, ఫార్మా కంపెనీ మాకు అద్దని చెప్తున్నాం. కాబట్టి దయచేసి మా ప్రజల మా మన్నించి అందరి అభిప్రాయాలతో నా అభిప్రాయం కూడా ఏకంగా తీసుకొని మీరు దీన్ని విరమించుకోవాలని కోరుతున్నా. ఇంతటితో అభిప్రాయం ఉంచుకుంటున్నాను. ఈ పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ వెరిఫికేషన్ కోసం వచ్చినటువంటి పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ లక్ష్మీప్రసాద్ గారు నిజామాబాద్, మరియు మన జాయింట్ కలెక్టర్ గారు విక్టర్ గారు, మరియు ఎస్పీ మేడం గారు, అండ్ పోలీస్ సిబ్బంది బిగ్నల్ సిఐ గారు, ఎస్ఐ గారికి, ప్రజాప్రతినిధులకి, యువకులందరికీ కూడా ప్రత్యేకంగా నమస్కారములు. ఇక్కడ మనం ఏదో తినడానికో టిఫిన్ చేయడానికో ఇక్కడ జరుగుతున్నది చూడడానికో మాత్రం ఇక్కడికి రాలేదు. మన ప్రాంతానికి, మన మనుగడకు, మన భావి తరాలకి, మన జీవితాలకి ఆటంకం కలిగిస్తున్నటువంటి ఒక కెమికల్ ఫార్మా కంపెనీలు అనేటివి కొకొల్లలుగా ఈ ప్రాంతానికి రాబోతున్నాయనేది మీ అందరికీ కూడా తెలుసు. ఇక్కడ ఉన్నటువంటి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళకి మరియు జాయింట్ కలెక్టర్ గారికి కూడా ఇంకా ఎన్ని కంపెనీలు వస్తాయనేది కూడా వాళ్ళకు స్పష్టంగా తెలుసు. మన గతంలో ఎంఎస్ఎన్ కంపెనీపై కాచాపూర్ గ్రామంలో ఉన్నటువంటి బిడ్డలందరూ, యావత్ కాచాపూర్ గ్రామ బిడ్డలందరూ కూడా 125 రోజుల నిరసన దీక్ష చేస్తే ఆనాడు గ్రామాలు ఈ విధంగా కోఆపరేట్ చేస్తుండే ఇవాళ ఆ ఎంఎస్ఎన్ కంపెనీ మీద గతంలో ఒక మంత్రి గారు అన్నాడు, ఆ కంపెనీ మీద ఫస్ట్ నేనే పెడతా అన్నాడు. ఒక మంత్రి దగ్గర పోయి సప్లై చేస్తే ఒక కంపెనీ మీద నేనే అడుగు పెడతా అన్నాడు. ఇప్పటికే మంత్రి కనవలేదు, ఆ పర్మిషన్ ఇచ్చినటువంటి వ్యవస్థలు కనవలేవు. ప్రస్తుతంగా ఈ కంపెనీ సార్ మీకు నేను అభ్యర్థిస్తున్నాను, నా దగ్గర ఉన్నటువంటి పూర్తి ఎవిడెన్స్, ఇది 1, 2 కాదు, ఇక్కడ ఏ కంపెనీలు వస్తున్నాయి అనేది ఇక్కడ ఉన్నటువంటి జనాలను తెలియాలి. ఒకటి ఫ్యూజన్ హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, ఫ్యూజన్ హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. రెండోది ఎస్ఎన్జే ఫార్మా కంపెనీ. ఈ 2 కంపెనీలకు సంబంధించినటువంటి ఈ ప్రజాభిప్రాయ సేకరణ, ఒక్క కంపెనీకి సంబంధించిన ప్రజాభిప్రాయ సేకరణ కూడా కలెక్టర్ గారు మరియు మన పొల్యూషన్ కంట్రోల్ బోర్డు గారు కూడా డిసైడ్ చేయాలి. రెండోది సార్, మా బ్రదర్ అన్నారు ఇక్కడ ఇప్పటి వరకు ఒక బ్రదర్ అన్నారు, కంపెనీ యాజమాన్యం వచ్చి గ్రామ ప్రజలతో, ఈ ప్రాంత ప్రజలతో, ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులతో మాట్లాడాలి. కానీ మీరు వచ్చి ప్రజాభిప్రాయ సేకరణ చేస్తున్నట్టే మీరు పర్మిషన్ ఇస్తున్నట్టేనా సార్? పర్మిషన్ ఇస్తున్నట్టేనా? గతంలో ఎంఎస్ఎన్ కంపెనీ యొక్క వ్యర్థ పదార్థాలను, సాయిల్ని, భూగర్భ జలాలను తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి లక్ష్మీప్రసాద్ సార్ దగ్గరికి ఆ కెమికల్ రిపోర్టులు పంపిస్తే ఆనాడే త్రోలిన్ అనే ఒక వాయువు వెలువడుతుంది కంపెనీ నుంచి. మీ యొక్క బిడ్డలు అంగరంగంగా పుడతారు. ఆ అంగరంగంగా పుట్టే బిడ్డలు మీ భావి తరాలకి అన్యాయం జరుగుతాయని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి మన లక్ష్మీప్రసాద్ సార్ కూడా ఆ రోజు మాకు చెప్పడం జరిగింది. దాన్ని
ముఖమ్మడిగా అటాక్ చేసి కేసులో పాలు చేశారు. ఎంతో మంది మీద ఒకరి మీద ఒకసారి కాజాపూర్ మీద అంటారు, ఒకసారి వీడీసీ మీద అంటారు, ఒకసారి మైపాల్ మీద అంటారు, ఒకసారి ఆ ఉద్యమంలో పార్టిసిపేషన్ చేస్తున్నటువంటి పిల్లల మీద అంటారు. ఇది దౌర్జన్య కాండనా లేకపోతే మానవ కాండనా? ఇది దౌర్జన్య కాండనా లేకుంటే ఈ ప్రాంతానికి జరుగుతున్న మానవ కాండనా? సార్, ఈ వ్యవస్థకు సంబంధించి కలెక్టర్ గారికి మీకు కొన్ని ఎవిడెన్స్ పంపిస్తున్నాను సార్. వెరిఫికేషన్ చేయండి సార్. అది దానికి సంబంధించినటువంటి డాటా. ఈ కంపెనీ ఇప్పుడు ఇక్కడ ఏర్పడుతున్నటువంటి కంపెనీ మీ అందరికీ తెలుసు కూడా, ఫ్యూజన్ కంపెనీనా? మీడియా మిత్రులారా మీరు కొంచెం న్యూస్ కవర్ చేస్తారంటే మీకు ప్రతి ఎవిడెన్స్ ఇస్తాను మిత్రులారా. ఫ్యూజన్ కంపెనీనా ఎస్ఎన్ఎల్ కంపెనీనా? ఫ్యూజన్ బ్రదర్స్. మీ అందరూ కూడా చెప్పాలి, ఎడ్యుకేటర్స్ ఉన్నారు ఇక్కడ. మనం పిహెచ్డీ చేసుకొని ఎక్కడో హైదరాబాద్ ప్రాంతంలో పోయి బతుకుతున్నటువంటి మన జీవనం, మన ప్రాంతాన్ని కాపాడుకోవాలని మన భావి భారత పౌరులం మనం. ఇక్కడ ఎవరు సార్? ఒక ఇంద్రుడు, ఒక అన్నడు, ఒక ఇంద్రుడు, ఒక చంద్రుడు, ఒక గోపాలుడు, ఒక భీముడు. ఒక ఇంద్రుడు, ఒక చంద్రుడు, ఒక భీముడు, ఒక గోపాలుడు ఆక్యుపై చేస్తున్నారా? 2 లక్షలకు భూములు కొని 98 లక్షల నుంచి 2 కోట్ల రూపాయలకు విక్రయాలు చేస్తున్నారా? కంపెనీకి వతందారులుగా పనిచేస్తూ కంపెనీకి వతందారులుగా పనిచేస్తూ కాంట్రాక్ట్ బేస్లో పనిచేస్తున్నారా? మన ఇంటి ఆడపిల్లలను ఉప్పుడు కట్టలాగా చూస్తున్నారా? ఇది అక్షరాల విషయం. మీకు కావాలంటే ప్రతి ఎవిడెన్స్ మీడియా రూపంలోను ఈ బస్తాపూర్ గ్రామం ఉంది. ఏ గోపాలుడు? బస్తాపూర్ గ్రామంలో కాంట్రాక్ట్ ఏ గోపాలుడు? 100% యావత్ 18 గ్రామాల ప్రజలు బిక్నూరు మండల ఏకైక గొంతుకగా మేము ముక్త కంఠంతోనే వద్దని చెప్తున్నాము. ఈ కంపెనీ వద్దు, మా బిక్నూరు గడ్డనే ముద్దు అనేది ముక్త కంఠంతో చెప్తున్నాం. ఒక్కసారి అందరూ అక్కలు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా కంపెనీ వద్దురా ఒక్కసారి చేతులు లేపండి సార్. వీడియో ఒక్కసారి తీసుకోండి సార్. ఈ కంపెనీ వద్దా? కావాలా వద్దా? కొన్ని నిజాలు చెప్తున్నా, మంచిగా వినండి బ్రదర్స్, మంచిగా వినండి. ఫ్యూజన్ హెల్త్ కేర్ ప్రదే నంబర్ల మీద మొదటగా 2021 4వ నెల 20 అభ్యర్థన చేసిరు. 1 సంవత్సరం అభ్యర్థన తర్వాత 2022 అదే 4వ నెల 23వ తారీఖు నాడు ఈ స్కై గేమ్ కంపెనీ వాళ్ళు కొనుగోలు చేసుకున్నారు. ఎప్పుడు 2021 నుంచి 2022 వరకు వాళ్ళకి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. అయితే దీని యొక్క రిజిస్ట్రేషన్ నంబర్స్ కూడా ఉన్నాయి, దీని సర్వే నంబర్స్ కూడా ఉన్నాయి. 9వ నెల 7వ తారీఖు 2024 నాడు స్కై గేమ్ కంపెనీ వాళ్ళు, ఎప్పుడు 9వ నెల 7వ తారీఖు 2024 స్కై గేమ్ కంపెనీ వాళ్ళు ఫ్యూజన్ కంపెనీ వాళ్ళకి అమ్మారు. ఎందుకు అమ్మారు తెలుసా? ఇక్కడ వినాల్సిన సబ్జెక్ట్ ఇదే మతలబ్. స్కై గేమ్ కంపెనీ వాడు నేను దీన్ని హ్యాండిల్ చేయలేను. ఎందుకు అంటే కరోనా సమయంలో ప్రజల అభిప్రాయ సేకరణ జరగలేదు. దానికి పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, స్టేట్ తెలంగాణ రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అండ్ సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, గ్రీన్ ట్రిబ్యునల్ కంట్రోల్ బోర్డ్, EIA అంటే అభ్యర్థనని పర్యావరణాన్ని ఇక్కడ అభ్యర్థన జరగకుండా సెప్టెంబర్ 4, 2006 చట్టం ప్రకారం 2006 సెప్టెంబర్ 14 చట్టం ప్రకారం ఇది వ్యతిరేకించారు కాబట్టి
ఈ ఫ్యూజన్ కంపెనీ వాళ్ళు కొనుక్కున్నారు. ఈ ఫ్యూజన్ కంపెనీ వాళ్ళతో పాటుగా ఇంకొక ఎస్ఎన్జి అనే కంపెనీ కూడా వస్తుంది. మీరు ఎవరికి లేదు, ఎస్ఎన్జి అనే కంపెనీ కూడా వస్తుంది. ఈ రెండు కంపెనీలకు సంబంధించి జరుగుతున్నటువంటి ప్రజాభిప్రాయ సేకరణ, ఒక్క కంపెనీకి సంబంధించినటువంటి ప్రజాభిప్రాయ సేకరణ అధికారులు తెలియజేయాల్సి ఉంది. అట్లాగే ఈ ఫ్యూజన్ కంపెనీ వాళ్ళు 2025 నాటి నుంచి మెల్లగా పనులు స్టార్ట్ చేసి ఏమని చాప కింద నీరు లాగా కిందికే నీరు తీసుకుపోయినట్టుగా చిన్న చిన్న ప్రాంతంలో ఈ పనులు కొనసాగించి దీని బడ్జెట్ ఎంత తెలుసా బ్రదర్? 120 కోట్ల బడ్జెట్. ఒక పర్యావరణానికి మాత్రమే 6.82 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు పర్మిషన్ కోసం. అప్పుడు ఏం చేశారంటే ఆ సెంట్రల్ బోర్డు, స్టేట్ కంట్రోల్ బోర్డు, పొల్యూషన్ బోర్డు దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక సమస్య చెప్పారు. మీరు ప్రజాభిప్రాయ సేకరణ చేయాలనగానే ఇక్కడ బిక్నూరులో ఉన్నటువంటి గ్రామ పంచాయతీకి అధికారం లేదు కాబట్టి వాళ్ళు ఏం చేశారు, అప్పుడు కేంద్ర పాలిత పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు. ఎందుకు? ఇది డిటిసిపి అనే ఎందుకు తెలుసు కదా, డిటిసిపి కింద రిజిస్ట్రేషన్ చేస్తారని. ఆ డిటిసిపి కింద రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత మరి ప్రజాభిప్రాయ సేకరణ కావాలి, దీని పనులకు సంబంధించిన వివరణ కావాలి కదా. కావాలంటే తెలంగాణ స్టేట్ ఐపాస్ లోకి వెళ్ళి అది కన్సల్ట్ వాళ్ళు ఏమన్నారు, ప్రజాభిప్రాయ సేకరణ పెట్టుకోవాలని. ఇక్కడ ఉన్నటువంటి ఏ ప్రజలకు, ఏ గవర్నమెంట్ అధికారులకు ఎవ్వరికి కూడా ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతుంది. డాక్టర్ సైంటిస్ట్ రవిబాబు సీనియర్ సైంటిస్ట్, తెలంగాణలో చేసినటువంటి సీనియర్ సైంటిస్ట్, ఆయన ద్వారా ఒక పత్రికా విలేకరి మిత్రుడి ద్వారా ఈ ఒక పేపర్ స్టేట్మెంట్ వచ్చిన తర్వాత కొన్ని గ్రూపులలో కొంతమంది మీడియా మిత్రులు షేర్ చేయగానే ఇవాళ ఈ ఉద్యమానికి ఊపిరి వచ్చిన బిక్నూరు పక్కన ఇది బిక్నూరుకి ఉద్యమానికి పోరు వచ్చినటువంటి గడ్డ. ఇది ఒకటి రెండు కాదు. ఈ సాఫ్ట్ కాపీ కూడా మీకు ఇస్తున్నాం సార్. ఈ సాఫ్ట్ కాపీ కూడా మీరు చూడండి. ఇక్కడ ఉన్నటువంటి ఈ కంపెనీ చుట్టుపక్కల వన్యప్రాణుల లొకేషన్స్ కూడా ఉన్నాయి. లొకేషన్స్ కూడా మరి దాదాపు 10 నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఉండాలంటారు. ఆ వన్యప్రాణులు బతకాలి, ఇక్కడ బతుకుతున్నటువంటి మనుషులు బతకాలి, ఇక్కడ జీవరాశులు బతకాలి, ఇక్కడ జలరాశులు బతకాలంటే మీలాంటి కంపెనీలు ఎవరికి బతకాలి చూస్తారు? మా ప్రాంతానిక నాకు తెలిసి నేను పుట్టి పెరిగిన మా అయ్య మా కష్టపూర్ గ్రామంలో తాతల కాలం నుంచి మా నాన్నల కాలం నుంచి మా కాలం వరకు వ్యవసాయం చేసుకొని బతుకుతారేమా? వ్యవసాయంతో బతకలేమా? వ్యవసాయంతో బతకం కదా. ఎందుకు కంపెనీలు మాకు ఎందుకు అవసరం? అమ్మాయి కంపెనీలు మీరు ఇచ్చే 300 ఉద్యోగాల కోసం, అది చేసే ఉద్యోగాల కోసం దాదాపు 78,000 మా ప్రజల ప్రాణాలతో ఆడుకుంటారా? మా ప్రాణాలతో ఆడుకోవడానికి మీకు ఛాయిస్ లేదు సార్. మా ప్రాంత సమస్య ఇది, మా భాష సమస్య ఇది, మా గోడు సమస్య ఇది. మీకు అన్ని రకాల సాఫ్ట్ కాపీలు ఇస్తాం. మీరు కవర్ చేసుకోవాలి. ఇది చాలా మంచి ఎవిడెన్స్, మీకు కావాల్సిన ఎవిడెన్స్. అట్లాగే 51 మూలకాలకు సంబంధించినటువంటి కంపెనీ. ఒకటి చిన్నది కాదు, 2, 3 కాదు, ఇది ఎన్నో మూలకాలకు సంబంధించి. అయితే ఈ కంపెనీకి కూడా అయితే పొల్యూషన్ బోర్డు ఒక నిబంధనలు ఏముందంటే, ఈ కంపెనీ ఎక్స్పీరియన్స్ కంపెనీ, అనుభవం ఉన్నదా లేదా అనేది కూడా ఈ కంపెనీకి లేదు. అట్లాగే ఈ కంపెనీ ఉత్పత్తులు ఎలా జరుగుతాయి? ఇక్కడ సిఓడి అంటే ఏంటి? కెమికల్ ఆక్సిజన్ డిమాండ్. అసలు ఉన్నదా? కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ లేకపోతే బతుకమా? మనం బతకలేము కదా. సేఫ్టీ రిక్వైర్మెంట్ మనకి ఏమన్నా ఉన్నదా? ఏదో సిఎస్ఆర్ నిరూపణలు చేసి మేము లైట్ వేసుకుంటాం, మేము గడ్డలు కట్టుకుంటాం, మేము ఆసుపత్రులు ఎవరి కావాలి? మా ఊళ్ళో ఆరోగ్యం లేదా? మా ఆరోగ్యం చూడికి మాకు దగ్గర మరి మాకెందుకు మీరు చేసే 45 రోజులకు ఒకసారి, 3 రోజులకు ఒకసారి మేము హెల్త్ క్యాంప్ పెడతాం, ఆ క్యాంప్ పెడతాం, ఈ క్యాంప్ పెడతాం అని చెప్పేసి ఎన్నో రకాల మమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఇలా కంపెనీలు తీసుకొచ్చి ఇక్కడ పెడుతుంటే ఇది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు ఒక కొత్త నర్సింగ్లలో చెప్పినటువంటి విషయం ఏంటంటే, హైదరాబాద్ నుంచి నాగాపూర్ వరకు 432 కిలోమీటర్ల కార్యాన్ని
ఇండస్ట్రియల్ జోన్ చేసినట్టుగా కేంద్ర ప్రభుత్వాల నివేదికలు ఉన్నాయంట. ఇంకా నేను చదవలేదు, చదివినాక పూర్తి వివరాలు ఇస్తాను. ఉన్నాయంట 432 కిలోమీటర్లు. 432 కిలోమీటర్ల అర్థం కాదు. ఇలాంటి అవి చేయాల్సింది ఇది కాదు కదా. ఇక్కడ అధికమవుతారు ఒక రోజు ఇక్కడ తీసే సాంద్రత, నీటి సాంద్రత ఎంత తెలుసా? 135 లీటర్లను ఉపయోగించి 205 సాంద్రతను ఉపయోగించి 30 టన్నుల ప్రొడక్ట్ తీయాలనుకున్న 2 ఎకరాల కంపెనీ 70 టన్నుల ప్రోడక్ట్ తీద్దామని చెప్పేసి ఈ రోజు ఈ 14 సర్వే నంబర్లలో ఈ భూమిని కొనుగోలు చేసింది. భూమిని కొనుగోలు చేసిందంటే మనం మంచిగా ఉంటామా? మన పుట్టే పిల్లలు మంచిగా ఉంటారా? ఇప్పుడు అన్నాడు కదా పిల్లల దగ్గర పోవాలంటే ఇబ్బంది అవుతుందని చెప్పేసి, కొంతమందికి ఆరోగ్య సమస్యలు ఉన్నాయని చెప్పేసి ఎంతో మంది చెప్తున్నారు కదా. వాస్తవానికి నిజమే. గతంలో సార్ ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా అప్పుడు జితేష్ శర్మ సార్ ఉన్నారు, మన కలెక్టర్ గారు, మేము పదే వెళ్ళేసి ఎన్నోసార్లు కలిసి ఎంఎస్ఎన్ కంపెనీ చేస్తున్నటువంటి ఈ పూర్తి ఎవిడెన్స్ తీసుకుని పెట్టినాడు. సార్వత్రికంగా వచ్చి వెరిఫికేషన్ చేశారు. ఇదే కంపెనీలో ఈ ఆరోగ్యం నాకు తెలిసి 1000 మంది బలగాలు ఉంటుంటాయి. 1000 మంది బలగాలు ఉంటుంటాయి. 2000 మంది పిల్లలు మా గ్రామ ప్రజల నుండి ఉంటారు. ఎందుకోసం? ఎవరి కోసం? మా భారత పౌరుల కోసమా? మా భారత తరాల కోసమా? మా కోసం, మా ప్రాంతం కోసం, మేము పుట్టిన మా గడ్డ కోసం, మా హక్కులను మేము అడుగుతున్నాం, మా నిజాలను మేము చెప్తున్నాం, మా అధికారాలు మాకు కావాలంటున్నాం. అంతేగాని మీకు మీ గవర్నమెంట్ అధికారులు కానీ, మరి మినిస్టర్ అధికారులు కానీ, అదేవిధంగా ప్రజాప్రతినిధులు కానీ మనం వ్యతిరేకమా? వ్యతిరేకమా? ఎవరు వ్యతిరేకం కాదు. మా ప్రాంతం మంచిగా మనం మంచుకుంటాం. అంతేనా? సారీ, ఇంకా లేట్ అవుతుందని అనుకుంటున్నారేమో. ఈ పూర్తి డాటా మీడియాకు రిలీజ్ చేస్తున్నాం, కలెక్టర్ గారికి ఇస్తున్నాం. లక్ష్మీ ప్రసాద్ సార్, మీకు కూడా మా స్పెషల్ అభ్యర్థన సార్. ఐ స్పెషల్లీ రిక్వెస్టింగ్ యూ సార్, ఇక్కడ ఏం జరుగుతుందో మీకు పూర్తిగా తెలుసు సార్. ఒక మానవత్వం కలిగిన వ్యక్తిగా గతంలో జరిగినటువంటి మానవ మేడం మీకు ఇచ్చిన రిపోర్ట్ సాక్షిగా, నేను పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి హైదరాబాద్ లో తీసుకొచ్చినటువంటి రిపోర్ట్ల సాక్షిగా జంతర్ మంతర్ దగ్గరికి వెళ్ళిన రోజు, ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గరికి వెళ్ళిన రోజు సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి తెచ్చిన నివేదికల ప్రకారం ఈఐఎంఎస్ఎన్ కంపెనీ మా ఊరి ప్రజల సమక్షంలో మాకు ఒక లెటర్ ప్యాడ్ మీద ఒకటి రాసిచ్చింది. ఏమని రాసిచ్చింది తెలుసా? మరి ఈ కంపెనీ నుంచి ఎటువంటి వ్యర్థ పదార్థాలు రిలీజ్ అయినా, వాయు పొల్యూషన్ అయినా కూడా కంపెనీ యొక్క తట్టబుట్ట చదవని వెళ్ళిపోతామని అన్నాడు. ఒక బ్రహ్మానంద రెడ్డి, ఒక శర్మ, ఒక ముర్మ, ఒక ధర్మ, వీళ్ళందరూ వచ్చారు అక్కడికి. వీళ్ళందరూ వచ్చేసి అక్కడ మేము ఒప్పందం చేస్తున్నాం. కంపెనీ కావాలా మిత్రులు? అందరూ ప్రజాప్రతినిధుల కంపెనీ కావాలా? ఒక్కటి కంపెనీ కావాలా? మీ యొక్క హస్తం, మీ యొక్క పీకిని, మీ యొక్క ప్రాంత బలం, మీ యొక్క పీకిని, మీ ప్రాంత బలం ఒక్కసారి గుండెత్తి అందరి చేతులు చెప్పండి. కాపాడుకోవాలి కాబట్టి ఈ పెన్ను ఒక్కసారి చెప్తురా? సర్పంచుల పొలం లెటర్లు తీసుకొని వచ్చారు. అందరు సర్పంచులు కూడా దయచేసి ఎవరెవరైతే సర్పంచులు మీ లెటర్ని వద్దు అని చెప్పి మీ గ్రామ పంచాయతీ లెటర్ ప్యాడ్లు తీసుకొని మేము పంపించినటువంటి లెటర్ ప్యాడ్లు అటాచ్ చేసుకొని తీసుకొచ్చారు మన జాయింట్ కలెక్టర్ గారు ఇవ్వాలని అందరినీ సవినయంగా మేము తప్పుగా మాట్లాడితే అన్ని భావించదని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఎంతో బాధపడుతుంది సార్. మీరు ఇచ్చే 200 ఉద్యోగాలు, కొత్త ఉద్యోగాలు ఈ ఉండే 10 ఎకరాల ఇంకా 400 కుటుంబాలు పడిపోయి సార్. ఇది మీరు ఇచ్చే 200 ఉద్యోగాలు మా ప్రాంతంలో సరే ఆరోగ్యంగా అనుకుంటారనుకుంటున్నాం. మేము ఆశించలేదు, మీ ఉద్యోగాలు మాకు అవసరం లేదు. ఒక్కడే సార్, మీరు ఫస్ట్ ఎంఎస్ఎల్ మీద చర్య తీసుకుని
మాకు ఎలాంటి ఇబ్బంది అప్పుడు ఇప్పుడు కాచాపూర్ చేరుకున్నది పెద్దమల్లారెడ్డి ఒక్కసారి వాళ్ళతో గోపిక చూడండి సార్ ఎంత ఇబ్బంది మాకు దాన్ని చర్య తీసుకోకుండా దీనిలో పక్కపొందుకు కంపెనీ పర్మిషన్ ఇస్తాం ప్రజాసేకరణ పెట్టడం మీరు ఎంత చేస్తున్నారు మీరు మీరే కదా బాధ్యత మరి ఏం చేస్తారు మీరు ఇప్పుడు మైపాల్ ఇందాక చెప్పింది కదా మీరు వాళ్ళకి ప్రార్థన చేస్తాం మీకు ఇంతకు చేస్తాం మీ ప్రాంతంలో పొల్యూషన్ అయిందని చెప్పి మరి మీరు మళ్ళీ మీరు ఎట్లా తీస్తారు మీరు ఇది మీరేమైనా పిచ్చర్లో రాస్తారు పబ్లిక్ ఈ ప్రాంత రైతుల సంఘం పిచ్చర్లలో ఈ ప్రాంత రైతులు నల్లబెల్లం గురించి ఇదే కృష్ణా మండల గొప్ప ఉద్యమం చేస్తే ఏ ఉన్నా కూడా అవ్వలే నల్లబెల్లం గురించి చేసిన నాతో పాటు చాలా మంది ఉన్నారు ఇలా 2 బట్టల జోడ్యం రైతులు బయటకు వస్తే మీరు ఆఫీసర్లు ఇవన్నీ ఏ పని రైతుల సంఘం రైతులు అడ్డినాడు ఈ కంపెనీలో ఇవన్నీ ఏముండయి ఈ కంపెనీలో పనిచేయవు మీరు దాన్ని 10 నిమిషాలు ఉండడానికి ఇబ్బంది రేపు మేము ఏళ్ళు పడేవాడి మా పిల్లలు మేము ఎక్కువ బతకాలి సార్ మీరు పచ్చంగా పచ్చదనంగా ఉండాలి తప్ప మీ కంపెనీలతో మీ 200 కోటి ఉద్యోగాలు మాకు ఏం అవసరం లేదు మా పని మేము చేసుకుంటాం మీరు మా రైతుల సంగతి తెలియదు నల్ల బెల్లం గురించి చేసినట్టు ఇవన్నీ చేతులు బీట్లు ఇవన్నీ ఏం పని చేయాలి మీరు అనుకుంటారు ఏదో ఇట్లా ఇల్లు వచ్చి పోయినా కూడా చెప్పారు రికార్డ్ చేసుకోవాలి సార్ మాకు మీకు కంపెనీ కాదు మీకు సార్ మాకు మేము ఒకటే చెప్తున్నాం ప్లీజ్ ఒక రిక్వెస్ట్ కాచాపూర్ చెల్ల చేపలు చనిపోయినప్పుడు కాచాపూర్ ప్రాంతం వాళ్ళు ఎంత ఇబ్బంది పడ్డారు ఇంతకుముందు మన మహేష్ చెప్పినట్టు మైపాల్ చెప్పినట్టు ఖచ్చితంగా ప్రతి ఒక్క యువకుడు 100 మంది తయారు చేసుకొని కొట్లాడినప్పుడే మన ప్రాంతం మన బిక్నూరు మండలం మొత్తం ఏ మండలం ఒక విలేజ్ పెద్దమల్లారెడ్డి కంచాల కాచాపూర్ అని కాదు మొత్తం గ్రామాలు ఏకమై ఇంత ముందుకు రైతులను కలిసి నల్లబెల్లం మీద బిక్నూరు ఎంత ధర్నా చేసినామో అంతకంటే ఎక్కువ బిక్నూరు అంతా చేసినప్పుడే ఈ కంపెనీలో ఉన్న ఎంఎస్ఎన్ కూడా చర్య తీసుకుంటారు లేకపోతే ఇట్లా మాట్లాడినా మనం మాట్లాడుకుంటూ పోతూనే ఉంటాం మేము సేకరణ తీసుకుంటామని చెప్తారు మళ్ళీ పర్మిషన్ ఇస్తారు ఇదంతా నటన తప్ప వేరే మనకి వచ్చింది అంతా ఏం లేదు ఖచ్చితంగా మేము వ్యతిరేకిస్తాం సార్ తెలంగాణ ఉద్యమంలో ఒక కార్యకర్తగా పనిచేస్తూ తెలంగాణ ఉద్యమంలో పనిచేస్తూ మన నిధులు నియామకాలు అనే కాన్సెప్ట్ మీద నిధులు నియామకాలు మా ఆత్మగౌరవం దెబ్బతినద్దనే ఉద్దేశం మీద పనిచేసినటువంటి ఒక కార్యకర్తగా ఈ ముందడికి రావడం జరిగింది. ఈ ప్రజాభిప్రాయ సేకరణకు ఇచ్చేసినటువంటి జాయింట్ కలెక్టర్ గారికి ఈ ప్రోగ్రామ్ ను నిర్వహిస్తున్నటువంటి పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ గాంధీ మహాత్ముడు సూచించిన 3 మార్గాలుండే కానీ ఈ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చూసిన తర్వాత 4 మార్గాలు 4వది ఆ గాంధీ మహాత్ముడు మరిచిపోయిననే భావన మాకు కలుగుతా ఉన్నది. ఎందుకంటే చెడు వినకు, చెడు చూడకు, చెడు మాట్లాడకని గాంధీ మహాత్ముడు చెప్పిండు. కానీ ఈ పొల్యూషన్ కంట్రోల్ బోర్డును చూసిన తర్వాత చెడు వాసన చూడకు అనేది కూడా ఆ రోజు ఆ స్వామి మర్చిపోయాడు. ఎందుకంటే ఈ దుర్మార్గమైనటువంటి ఈ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఎందుకంటే బిక్నూరులో తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడే విజయసాయి ల్యాబొరేటరీస్ పర్యావరణ ఆ హియరింగ్ లో పాల్గొన్నటువంటి వాడిని, రాఘవ ఫార్మా దాంట్లో కూడా పాల్గొన్నటువంటి విజయ విరూపాక్షలు కూడా పాల్గొన్నాం. ఆ రోజు నుంచి కూడా నేటి వరకు ఇదే అన్యాయం జరుగుతుంది. అయ్యా రోడ్డు మీద పోతుంటే ఇట్లా పోతుంటే ఆ వాసన భరించలేదు. రాత్రి 12 అయితే ఎంఎస్ఎన్ నుంచి వచ్చే వాసనను భరించలేని పరిస్థితి ఉందామని పత్రికల ద్వారా మిత్రులు కూడా స్వయంగా కంప్లైంట్ చేసి రిపోర్ట్ ఇస్తే కూడా పట్టించుకోలేని పరిస్థితి వల్ల విజయసాయి ల్యాబొరేటరీస్ రాఘవ ఫార్మాలో జరిగినటువంటి రోజు నల్ల బట్టలుగా మారి ఇక్కడికి రావడం జరిగింది. వాస్తవంగా ఈ తెల్ల బట్టలు ఉన్నోళ్ళు పొద్దటి పూట ఒక 40 రోజులు ఇట్లా తిరిగితే సేమ్ నా బట్టలాగానే అయితే అని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారికి చెప్పిన వాళ్ళు ఇచ్చే ప్రకృతి డబ్బుల కొరకు, వాళ్ళు ఇచ్చే టిప్పుల కొరకు, వాళ్ళు పోసే డీజిల్ కొరకు మాత్రమే అక్కడ చెక్ చేయడం జరుగుతుంది. అక్కడ ఏ పొల్యూషన్ లేదని చెప్పేటటువంటి ఈ పర్యావరణ శాఖ ఈ హియరింగ్ కు పిలవడం అనేది
నాకు చాలా సిగ్గుగా అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు కళ్ళు లేవు, చెవులు లేవు, ముక్కు లేదు వాళ్ళకి. వాళ్ళు చేయడం వల్ల ఇలాంటి పెట్టుబడిదారులను ఎంఎస్ఎన్ ఫ్యాక్టరీ వాళ్ళు రాఘవ ఈ ఫార్మర్ చూసిన తర్వాత ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ఇంత రెలివేషన్ ఎందుకు వచ్చిందంటే ఈ పర్యావరణ శాఖ వల్లనే వచ్చింది తప్ప మిగతా వేరే శాఖల వల్ల రాలేదు. దీనికి అంత బాధ్యత వహించి ఈ పర్యావరణ శాఖ వారే బాధ్యత వహించాల్సిందిగా కోరుతూ, మేము పరిశ్రమలకు వ్యతిరేకం కాదు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి యువత ఉద్యోగాలు లభించాలి, మేము ఆరోగ్యంగా బతకాలి. కూడా పనిచేశాను. వేదికను అలంకరించిన పెద్దలకు, అధికారులకు మరియు ఈ ఫార్మా కంపెనీ వద్దు అన్న ఉద్దేశంతో విచ్చేసిన నాయకులకు, యువకులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. సార్, నేను ఒక అడ్వకేట్. ఈ మాట చెప్పిండు, ఈ కంపెనీ ఏర్పడి చుట్టుపక్కల చెరువులు లేవట. ఆయన మరి ఏ కలర్ చూసి తెలియదు కానీ ఇక్కడ సార్ మీరు కూడా మీకు చెప్తున్నాం, ఇక్కడ చుట్టుపక్కల దగ్గర ఉన్నాయి. బిక్కనూరుకి మండలానికి మా బిక్కనూరు అనేది గుండెకాయ. అంటే ప్రతి మా బిక్కనూరు గ్రామానికి ప్రతి ఊరికి మినిమం 1.5 నుంచి 2 కిలోమీటర్ మధ్యలో డిస్టెన్స్ ఉంటుంది. ఏ ఊరైనా పెద్ద దూరం లేదు, 100 కిలోమీటర్లు, 50 కిలోమీటర్లు, 10 కిలోమీటర్లు లేదు. ప్రతి గ్రామానికి 1.5 నుంచి 2 కిలోమీటర్స్ మధ్యలో ఉంటుంది. ఆయన ముఖ్యంగా ఇక్కడ పక్కనే సింగం చెరువు ఉంటుంది, ఇక్కడ ఎల్లపల్లి చెరువు ఉంటుంది, ఇక్కడ బాబాలకుంట ఉంటుంది, ఇక్కడ ఎల్లకుంట ఉంటుంది. ఆయన ఎక్కడ చూసిలో ఆయన ఎక్కడ పోయిందో అది ఏ రకంగా చూసుకుంటారు కానీ పరిశ్రమ ఎక్కడ ఏర్పాటు చేసుకోవాలి తెలుసా? జనావాసాలు ఏది, వ్యవసాయ పరికరాలు ఉన్నది కదా, జనావాసాలు ఏది కదా, పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవాలి. ఇటు పోతే గ్రామాలు ఉంటుంది, కాజాపూర్ ఉంటుంది, ఇటు బిక్కనూరు ఉంటుంది, మసాపూర్ ఉంటుంది. ఇన్ని గ్రామాల మధ్యలో నువ్వు ఇంత పెద్ద కంపెనీ పెట్టి ఎంతమంది జనాభా ఆరోగ్య కష్టాలు. అలాగే ఇది వ్యవసాయానికి పరికరం భూములు అంటే అలాంటి కాదు. ఈ కంపెనీకి ఎదురు ఉన్న భూములు చూడండి మీరు, ఎక్కడో కాదు. ఈ కంపెనీ ఎదురు ఉన్న భూములు వ్యవసాయం చేస్తారు. ఇప్పటికి కూడా ఎంఎస్ఎన్ ముందు ఆల్రెడీ మన పొలం స్టార్ట్ చేశారు. నాకు తెలియని పరిస్థితుల్లో ఉందంటే మన మిక్కులో ఇప్పటికి ఎంతవరకు ఆలస్యం జరిగింది అనేది అర్థం చేసుకోవాలి. మనం ఆ విషయం ఎవరు నడుచుకోలేరు. ఇదే పొల్యూషన్ కూడా కానీ వేసిపోతుంది సార్. మీరు ఇక్కడే మనం ఎంఎస్ఎన్ కనుక్కోవాము. మీరు పొల్యూషన్ కంట్రోల్ చేసినట్టు కదా, అలా ఎయిర్ పొల్యూషన్ చేద్దాము, వాటర్ పొల్యూషన్ టెస్ట్ చేద్దాము. ఆ కంపెనీలో పనిచేసే వర్గాలు అది ఎందుకు టెస్ట్ చేయండి, అది చేయరు. చేసినా ఇప్పుడు పడేటారు. ఎందుకంటే ఆ కంపెనీ వల్ల బయట పడే వ్యర్థాలు కావచ్చు, కెమికల్స్ కావచ్చు, వాటి స్కిన్ వల్ల ఎంతో డ్యామేజ్ అవుతున్న రిపోర్ట్ బయట వస్తే ఆ కంపెనీ మూతపడే అవకాశం ఉంటాయి. కానీ రిపోర్ట్ బయట తీసుకురావాలి. ఎవరు లేదు, చెకప్ పెడతారు, చెకప్ పెడతారు, అన్ని పెడతారు, ఆ రిపోర్ట్ బయట కాదు. ఇప్పుడు నేను ఈ సభాముఖంగా పర్యావరణ శాఖ అధికారి గారికి మరియు మన డైరెక్టర్ గారికి మా విన్నపం ఈ సభ సార్ మేము ఒప్పుకుంటే వచ్చాం. మా కంపెనీ కాదు, నేను ఊరికే ముఖ్యమంత్రి కాదు కానీ నా కంపెనీ కాదు. ఇక్కడ వచ్చిన కంపెనీ అర్థని ఇక్కడ మీరు వాటర్ నీళ్ళు పెడతాను, చికెన్ నీళ్ళు పెడతాను, రాత్రి మంది ఉండాలిగా మా కంపెనీ వచ్చాం. మా కంపెనీ కాదు. నెక్స్ట్ కలిసి ఎంఎస్ఎల్ పడుకోదాం. అలా పనిచేసే ఎంప్లాయీస్ టెస్ట్ చేయండి, వాళ్ళ ఆరోగ్య పరీక్షలు చేయండి. వాళ్ళు కంపెనీలో గొడవ ముందుకున్న ఆరోగ్య పరిస్థితి ఇప్పుడు నిలకడగా ఉందా, వాళ్ళు బరాబర్ ఉన్నారా చెక్ చేయండి ఒకసారి. అవి చేయరు. అవి చేస్తే కంపెనీలు ఉన్నాయి. ఈ మా బిక్కనూరు గ్రామం మేజర్గా వ్యవసాయం పైన ఆధారపడి బతికే ప్రజలు రైతులు మేము కాబట్టి మాకు కంపెనీ వద్దు. మీరు మాకు హాని కలిగించే కంపెనీలు ఎన్ని తెచ్చినా మేము సాధిస్తాం. ఈ కెమికల్ ఫ్యాక్టరీలు, ఈ ఫార్మా కంపెనీలు మాకు అవసరం లేదు సార్. ఏదైనా రైతులకు ఉపయోగపడే ప్రోగ్రామ్ చెప్పండి, మేమందరం మీకు గ్రీన్ నడిస్తాం. ముందర వేస్తాం మా ఊరి తరఫున. కానీ మీరు ఫార్మా కంపెనీలు పెడతాము, కెమికల్ ఫ్యాక్టరీస్ పెడతామంటే మేము ఇష్టంగా లేదు సార్. ఈ బిక్కనూరు అనేది నల్లబెల్ల చేస్తాం, తెలంగాణ కోసం ఉద్యమం చేస్తాం. అని మా వాళ్ళకి అందరికీ బాగా రాస్తారు. ఉద్యమం చేసి వచ్చారు. అందరం సిద్ధంగా ఉద్యమం చేయడానికి సిద్ధంగా. కాబట్టి మా కంపెనీ వద్దు. అన్ని గ్రామాల తరఫున ఇది ఎట్లా అంటే ఏదో బాలమందను గొడవమందను కదా, ఇది చేశారు. మీరు ప్రజాభ్యాసం చేసినట్టు వాళ్ళకి మీరు అన్నిటి పరిశీలించారు. ఇది ఓపెనింగ్ కోసం మీరు బ్రాండ్ ఓపెనింగ్ చేస్తున్నాం, మీరు అచ్చులు కూడా పని చూసారు.
కంపెనీ మీటింగ్ విషయం ఉన్నది, ప్రజా అభిప్రాయ సేకరణ విషయం లేదు. గ్రాండ్ లో మీటింగ్ ఉన్నది, గ్రాండ్ ఇక్కడ అనుకుంటుంది కదా. పెద్దవాళ్ళు కూడా ఈ ప్రజా సేకరణ అనిపిస్తుంది, నాకైతే ఇక అనిపిస్తే కనిపించని నాకైతే కనిపిస్తలేదు. ప్రజా అభిప్రాయ సేకరణ చేయాలి. మీకు అన్ని వెళ్దాం అనుకున్నప్పుడు ఇది కనిపించినప్పుడు 10 మందిలో మీటింగ్ పెట్టి ప్రజా సేకరణ చేయాలి. ఈ ఇష్టం వచ్చినప్పుడు పనులు స్టార్ట్ చేసుకొని ఇప్పుడు ప్రజా కావాలండి. గ్రామం కాచాపూర్. నేను బిగ్నూర్ ఎక్స్ఎంపీగా పనిచేసినాను మొన్నటి వరకే. అయితే ఈ పర్యావరణ అభిప్రాయ సేకరణ కార్యక్రమానికి వచ్చిన అధికారులకు, ఈ కంపెనీ వద్దని చెప్పడానికి వచ్చిన 18 గ్రామాల ప్రజలకు, ప్రజాప్రతినిధులకు మరియు పోలీస్ సిబ్బందికి, పత్రికా మిత్రులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, సార్ ఒకటే చెప్తున్నాం, ఇక్కడ ఉన్న కంపెనీలోనే మా పెద్దలు అప్పుడు ఎందుకు పనిచేసినారో తెలియదు. ఇప్పుడు ఆ పెద్దవారికి మా పిల్లల మీద నెత్తి మీద ఓ అక్కల కుంపటి పెట్టినామని వాళ్ళు కూడా అనుకుంటారు. అది బయటకు వస్తలేదు, కానీ ఇది నిజం. ఈ ఫ్యాక్టరీ వల్ల గతంలో మా కాచాపూర్ గ్రామానికి అయితే ఈ ఫ్యాక్టరీ వాళ్ళు ఏం చెప్తున్నారు, పొల్యూషన్ పొగ బయటకు పడుతుందంటారు. అయితే ఆ బయటకు వదిలిపెట్టిన పొగ ఎక్కడో పోకుండా అక్కడక్కడ ప్రాంతాల్లో పడుకుంటూ పోతుంది. అయితే వర్షాకాలం తీరంలో భారీ వర్షంలో అదంతా కాచాపూర్ జిల్లా. దయచేసి సార్ వినండి, అందరికంటే ఎక్కువ మా కాచాపూర్ గ్రామమే నష్టపోతుంది. వికానూరు నుంచి పెద్దమల్లారెడ్డి వరకు ఈ రోడ్డు నుంచి వచ్చే వాటర్ మొత్తం మా సంస్థలోకి వస్తుంది. నా పాలన మండలాలు, మన ఎస్ఐ సిఐ గారు కూడా పాలనాలు. ఈ కరెక్ట్ అయినా ఈ ఐడియా అంతా కరెక్ట్ అయినా మన ఎస్ఐ గారు సిఐ గారు తెలియదు. కానీ ఈ మండల స్థాయి ఇంత ఎందుకంటే ఈ బిగురు మండలంలో 18 గ్రామాలలో ఫస్ట్ ముప్పు బాగా ఉంది. అయ్యవారి పని చేస్తున్నా నేను సౌరానికి సిద్ధమున్నా, నేను చెప్పగలి చెప్తున్నా, నేను సౌరానికి సిద్ధమున్నా, నీకు చెప్పగలి చెప్తున్నా రాష్ట్రానికి నేను సావడానికైనా సిద్ధమున్నా. అది ఏమవుతుంది సార్, అదే కంపెనీ వస్తుందా సార్, అది మనకెందుకు అనుకుంటు ఇవ్వలేక ఎవరైనా సరే అది అందరూ అడుగుతున్నా కంపెనీ వద్దురా వ్యవసాయం ఉందిరా అందరా కంపెనీ వద్దురా పెద్దలందరూ చెప్పి నేను మాత్రం ఒకటి చెప్పాలనుకుంటున్నా. సార్ మీరు అధికారులు ఇలా 2 సంవత్సరాలు ఒకసారి ఉంటారు పోతారు, కానీ నేను ఇక్కడే పుట్టినా ఇక్కడనే చావాలి. కాబట్టి నేను ఒకటే హెచ్చరిస్తున్నా అధికారుల గురించి. సందర్భం ఏంటంటే ట్రాన్స్ఫర్ అయినా మీరు ఎక్కడ ఇప్పుడు ఓకే చేస్తే ఎక్కడ ఉద్యోగం చేస్తే అక్కడికి వచ్చి నేను ఇంకా పని చేయకుండా చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదేమైనా ఇప్పటికే క్లోజ్ చేసేయండి. ఇంకా మీరు ఏమైనా ముక్కులో ఉంటే నన్ను బయటకు రాయండి. నేను సందర్భంగా ఒకటే హెచ్చరిస్తున్నా, మీరు ఎక్కడ పని చేసినా ఇప్పుడు మీ పేరు సార్ నాకు తెలియదు సార్, పొల్యూషన్ బోర్డు నుంచి ఖచ్చితంగా మీరు ఎక్కడున్నా మిమ్మల్ని మాత్రం మా యువకులంతా మేము ఒకటైనాం. మిమ్మల్ని మాత్రం వదిలే ప్రసక్తి లేదు సార్. నేను ఈ సందర్భంగా మా అందరి గ్రామ యువకుల ఇంకొకటి, నేను ఇప్పుడు చాలా మంది సంతకాల సేకరణ చేస్తున్నారు. చాలా మంది మనకు సంబంధం లేని వ్యక్తులు వచ్చారు ఇక్కడికి. అలా చాలా మంది మనకు సంబంధం లేని వ్యక్తులు గత 9 సంవత్సరాలుగా బిగురులో ఉంటున్నా. అన్ని విధాలుగా ప్రభుత్వ తర్వాత పర్యావరణ గురించి మాట్లాడుతున్నాము. రాజేంద్ర నగర్లో, చేవేళ్లలో, వరంగల్లో పెట్టాలనుకుంటే పెట్టాలి పరిశ్రమ ఎందుకు పెట్టాలి? రాజధాని ఈ ప్రాంతానికి బిగురు రాజధాని
వ్యవసాయం లేని రోజుల్లో మనిషి అడిగి పోయి ఏర్పరుచుకున్న రోజుల్లో వేటాడుతున్న రోజుల్లో ఉన్నాయి. ఈ మిగిలిన ప్రాంతంలో లేదు, ఇక్కడ గజం జాగా కూడా ఖాళీ ఉండదు. మా గొల్లపూర్లో మేకల రోజు వేపుకుంటారు. మా మునిరాజు సోదరులు అడిగి వెళ్తారు. ఇక్కడ బిక్నూర్ మండలంలో ఫార్మా కంపెనీ ఏర్పాటు కోసం ఈరోజు ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతుంది. ఈ ప్రజాభిప్రాయ సేకరణలో మేమందరము బిక్నూర్ మండలంలోని 18 గ్రామాల ప్రజలమందరం ఏకకంఠంతో ఈ ఫార్మాను వ్యతిరేకించడం జరుగుతుంది. ఉన్న కంపెనీనే లేపేద్దాము, ఇక్కడ నుంచి షిఫ్ట్ చేపిద్దామనే ఆలోచనలో ఉన్న మాకు ఇప్పుడు కొత్తగా మా ప్రజల్లో బిక్నూర్ మండల అన్ని గ్రామాల ప్రజల్లో ఒక పిడుగు లాంటి వార్త ఇది. దీన్ని మేము అందరం వ్యతిరేకించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ కంపెనీ పెట్టి 200 మంది యువకులకు ఉపాధి ఇస్తామని చెప్తున్నారు. 18 గ్రామాల్లో 200 మంది యువకులకే ఉపాధి ఇస్తే మిగతా వాళ్ళకి ఏం కావాలి? ఇప్పుడున్న ఇక్కడే పక్కన ఉన్న ఎంఎస్ఎన్ కంపెనీలో పనిచేస్తున్న ఈ స్థానిక యువత అటెండర్లు, స్వీపర్లు, సెక్యూరిటీ గార్డులుగా పనిచేస్తున్నారు. కాబట్టి మేము దీన్ని పూర్తి స్థాయిలో వ్యతిరేకించడం జరుగుతుంది. అదేవిధంగా ఇంతకుముందు కూడా ఈ ఎంఎస్ఎన్ ఫ్యాక్టరీ ద్వారా మా కాచాపూర్ గ్రామంలో చెరువులో నీటి కాలుష్యం వల్ల సుమారుగా చాలా చేపలు చనిపోతే 6.5 లక్షల నష్టపరిహారం కూడా ఇవ్వడం జరిగింది. ఈ అధికారులు, పొల్యూషన్ బోర్డు అధికారులు ఈ ఫ్యాక్టరీల వాళ్ళతో కుమ్మక్కై వాళ్ళు ఇచ్చే లంచాలకు అడుగులకు మడుగులొత్తుతూ వాళ్ళు పర్మిషన్లు ఇవ్వడం జరుగుతుంది. దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. శ్రీధర్ మాట్లాడుతున్నాం. బిక్నూర్ మండలం కాచాపూర్ మాది. ఈ ప్రజాభిప్రాయ సేకరణ ఏందో కానీ ప్రజలను సేకరిస్తున్నారు అంతే. ప్రజలు సేకరిస్తున్నారు. దీనికి నేను ఒక ఇల్లు కట్టుకోవాలనుకుంటే ఒక పర్మిషన్ కావాలి. ఆ పర్మిషన్ లేనిది అది ఎలా కడతారండి? అది పర్మిషన్ కట్టలేరు కదా. అంటే ఈ పొల్యూషన్ వల్ల ఏంటంటే జస్ట్ ఓన్లీ సంతకాలు పెట్టుకుని పోవాలి అంతే ఉద్దేశం తప్ప దీనిది ఏమీ లేదు. దీనివల్ల ఎంత చెడు నడుస్తుందో ఎంఎస్ఎన్ కంపెనీ వల్ల మా కాచాపూర్ గ్రామం పూర్తిగా నాశనం అయిపోయింది. కాచాపూర్తో పాటు పెద్దమ్మలాడి కంచాలు అవన్నీ కూడా నాశనం అయిపోయినాయి. ప్లీజ్ దయచేసి దీన్ని ఇంతవరకు ఆపగలరు. లేదు అంటే మా కాచాపూర్ యువత, మా కాచాపూర్ యువకులు అందరం కలిపి రోడ్డు పైన రాస్తారోకోలు చేస్తూ ఉంటాం. ఈ నుంచి దీని కలనీయం మేము ముక్త ఖండంతో ఈ ప్రజా సేకరణ అభిప్రాయాన్ని ఖండిస్తున్నాం మేము. నమస్కారం అండి, నా పేరు శ్రీనివాస్ రెడ్డి, మాది కాచాపూర్ గ్రామము, బిక్నూర్ మండలము. ఇక్కడ ఫార్మా కంపెనీ అని ఒక కంపెనీ స్టార్ట్ చేశారు. ఆల్రెడీ ఒకటి ఎంఎస్ఎన్ కంపెనీ అని మా దగ్గర మా ఊరు ప్రక్కన ఒకటి ఆల్రెడీ ఉన్నది. దానితోటే మా ఊరి ప్రజలకు చాలా ఇబ్బందులు వస్తున్నాయి. అంటే మళ్ళీ కొత్తగా ఇంకోటి స్టార్ట్ చేసి ఈ పచ్చని పంట పొలాల మధ్యలో ఈ ఫార్మా కంపెనీలు పెట్టడం ఏంటిదో ఈ ప్రజల ఆరోగ్యాలతోటి చెలగాటం ఆడుతున్నారు ఈ యజమాన్యాలు. కాబట్టి ఈ కంపెనీల వల్ల ప్రజల ఆరోగ్యం దెబ్బతింటుంది, మరియు ఈ పంట పొలాలు ఖరాబ్ అవుతున్నాయి, చేపలు, పశువులకు అందరికీ ఇబ్బంది అవుతుంది, వాయు కాలుష్యం అవుతుంది, వాటర్ పొల్యూషన్ అవుతుంది, అస్తమా వంటి పెద్ద పెద్ద రోగాలు వస్తున్నాయి అందరికీ. కాబట్టి ఇట్లాంటి కంపెనీలు ఎక్కడున్న అడవిలో దగ్గర అక్కడ దూరంలో పెట్టాలి, కానీ ఇక్కడ ఊర్ల మధ్యలో ఈ ఫార్మా కంపెనీలు పెట్టి ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతారు. ఈ కంపెనీని వెంటనే మూసేసి, ఉన్న కంపెనీని కూడా మూసేసి ఎక్కడన్నా ఊరికి దూరంగా అడవిల మధ్యలో అటు దూరంగా తరలించాలని మా యొక్క ఊరి అందరి ప్రజల తరపున మేము డిమాండ్ చేస్తున్నాము. లేని ఎడల దీనికి తీవ్ర పరిణామం ఎదుర్కోవాల్సి ఉంటుంది కంపెనీలు. మేము ఆత్మహత్య చేసుకోవడానికైనా సిద్ధంగా ఉన్నాము. ఈ రస్తా రోకోలు ఇవన్నీ జరుగుతాయి కాబట్టి యాజమాన్యం కూడా గ్రహించి తక్షణమే ఈ కంపెనీ ఇక్కడి నుండి తరలించాలని మేము డిమాండ్ చేస్తున్నాం.